ఒక్క రంగంలో మన యొక్క ముఖ్యమంత్రి గారు అంటే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడుతుండ అనేది దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అంటే ప్రభుత్వం అంటే కేవలం ఏమంటారు ఉచిత పథకాలు, తర్వాత ఏమంటారు పని ఉన్నా లేకున్నా ఇది ఖజానాను ఖాళీ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ప్రైవేట్లో గవర్నమెంట్లో నలుగురు చేసే పని ప్రైవేట్లో ఒక్క వ్యక్తి చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే వీళ్ళని కూర్చుండబెట్టి మేపాల్సిన, అంటే ప్రభుత్వం అంటే రెండే, ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నప్పటికీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే కంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటారు కాంగ్రెస్ లో ఆ యొక్క ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసేసి ఆయనకు తోచినట్టుగా చేసుకుంటూ పోతున్నాడు. సో అట్లా ఇక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలి దాన్ని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే కంటే. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకప్పుడు సమిష్టి నిర్ణయాలు జరుగుతుండే. సో ఈ సీనియర్ మంత్రులు గాని కొద్దిమంది వీళ్ళే యొక్క ఏమంటారు అభివృద్ధి నిరోధకులుగా, వీళ్ళే ఇప్పుడు ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి ఉండాలి. 4 శాఖలో ఒక్కొక్క మంత్రి ఎందుకు ఉంటాడు? 4 బట్టి గారు తీసుకోండి, అన్ని ఆయన్నే ఉన్నాడు. ఏది ఉప ముఖ్యమంత్రి ఆయన్నే, విద్యుత్ శాఖ మంత్రి ఆయన్నే, ఇంధన శాఖ మంత్రి ఆయన్నే, ఇంకా 2 శాఖలు ఉన్నాయి. ఓకే, సో ఇట్లా ముఖ్యమంత్రి ఆయన 4 శాఖలు ఉన్నాయి. ధనసరి అనసూయ గారు ఆమెకు 4 శాఖలు ఉన్నాయి. ఆమె పేరేంది కొండా సురేఖమ్మకి 4 శాఖలు ఉన్నాయి. ఎందుకు మిగతా ఎమ్మెల్యేలకు వాల్యూ లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మంత్రి ఇవ్వచ్చు కదా. పర్యాటక శాఖ మంత్రి ఆయన 2-3 శాఖలు ఉన్నాయి జూపల్లి. మళ్ళీ ఏం పర్యాటక శాఖలు ఇప్పటి వరకు ఒక కాంక్రీట్ చర్య చెప్పండి. మీరు ఏ రంగం అన్న తీసుకోండి దయచేసి. యూ టేక్ ఎనీ ఫీల్డ్. ఓకే, ఇలా వరదలు వస్తున్నాయి, కేసీఆర్ని తిట్టినాం. ఓకే, కార్లు బోట్లు అవుతున్నాయి, బోట్లు కాకుండా చేస్తా అని. నువ్వేం చేసినావయ్యా? 2.5 సంవత్సరాలు తక్కువ టైం కాదు కదా. 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో కార్లు బోట్లు కాకుండా ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దయచేసి చెప్పండి. ఇప్పుడు ఉన్న డబ్బులని ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి వానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, లేకపోతే ఆయనకి కుసుండబెట్టి మేపుతా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటే నువ్వు ఏం కష్టపడ్డావు? నువ్వు ఉన్న సిస్టమ్స్ ని మార్చడానికి, లేకపోతే ఒక సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడానికి, సంపద సృష్టించడానికి నువ్వు పీకింది ఏంది చెప్పండి. ఇట్లనే కంటిన్యూ అయితే ప్రజలు నువ్వు ఆ పంచిపెట్టడానికి ట్యాక్సులు, ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు వాళ్ళు ట్యాక్సులు కట్టరు. ఎందుకు కట్టరంటే వాళ్ళ దగ్గర సంపద లేదు. సంపద వాళ్ళ దగ్గర రావాలంటే యూ నీడ్ టు డెవలప్, అభివృద్ధి చేయాలి. కాబట్టి ఈ నీడ్ టు ఇన్వెస్ట్, అంటే ఎక్కువ డబ్బులు అభివృద్ధికి కేటాయించాలి, సమస్యల పరిష్కారానికి కేటాయించాలి. నువ్వు అట్లా చేస్తలేవు. ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకుపోతున్నావు, కుసుండబెట్టి మేపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నావు, లేకపోతే పంచిపెట్టే పథకాలు అంటున్నావు. ఎందుకంటే ఆ రెండింటి ద్వారా నీ కోట్లు వస్తాయని ఒక భ్రమలు ఉన్నావు. అది కంటిన్యూ చేయలేవు. దట్ విల్ నాట్ పాసిబుల్. నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు దేశంలో ఒక ప్లానింగ్ కమిషన్ ఉండే, అది ఎత్తేసిండు ఆ నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు. ఓకే, సో నీతి ఆయోగ్ అనే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టిండు. దాన్ని చెప్తే అది వినేది లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి సిఫార్సుని, దానికి ఫండ్స్ అలొకేట్ చేసి దాన్ని చేసేది లేదు, దాన్ని నిర్వీర్యం చేసిండు. ఇది కేంద్రంలో ఉండేటువంటి ప్లానింగ్ కమిషన్. రాష్ట్రానికి అధికారికంగా ప్లానింగ్ కమిషన్ లేదు, కానీ దాని స్థానంలో 2 బోర్డులు ఉన్నాయి. ఓకే, దాని పేరేంది? ఒకటేమో తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అని, ఓకే, ఇంకోటేమో తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అని. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ వీటికి అధ్యక్షులు ఓటరా అంటే, చైర్మన్లు ఓటరా అంటే మళ్ళీ గదే చిన్నారెడ్డి దేనికి ప్లానింగ్ కమిషన్ ఉంటాడు, అడ్వైజరీ ఉంటాడు, మళ్ళా ఆ యొక్క గల్ఫ్ యొక్క విదేశీ దానికి ఉంటాడు. ఎన్నిటికుంటాడు చిన్నారెడ్డి? బట్టి తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీకి మళ్ళీ ఇదే బట్టి చైర్మన్ ఉంటాడు. మరి వీళ్ళేం బిక్తున్నారు? ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో వరదలు రాకుండా చేయడానికి 2.5 సంవత్సరాల్లో మీరు ఈ స్టేట్ యొక్క ప్లానింగ్ కమిషన్లు, ఈ బోర్డులు ఏం చెప్పినాయి? మీరు ఏం సిఫార్సులు చేసినాయి? చైనాలో ఇట్లా వరదలు రాకుండా ఏం చేస్తున్నారు? జపాన్లో ఏం చేస్తున్నారు? సింగపూర్లో ఏం చేస్తున్నారు? అమెరికాలో ఏం చేస్తున్నారు? నువ్వేం బీకినావు? మళ్ళా నా పోటీ పక్క భోపాల్ తోటి కాదు, నా పోటీ ఢిల్లీ తోటి కాదు, నా పోటీ షికాగో తోటి, నా పోటీ షాంఘై తోటి అని న్యూయార్క్ తోటి అని చెప్పుకుంటాడు ఈ ముఖ్యమంత్రి.
మరి ఆ దేశాలు ఏం చేస్తున్నాయో అందులో ఒక్క చర్య అన్న నువ్వు చేసినావా ముఖ్యమంత్రి గారు? ఎవరి చెవులలో తామర పూలు పెడతావు కదా? ఫ్యూచర్ సిటీ కడతా అని అంటున్నావు, ఆడ రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నావా? నీకు సంబంధించిన వాళ్ళు భూములు కొనుక్కున్నారా? ఏం బిక్తున్నావు మాకు తెలియదు. చేసుకుంటే చేసుకోరా అయ్యా, అలా ఎంతో కొంత మనకు లాభం వస్తుందేమో చూద్దాం. అది నువ్వు కంప్లీట్ చేసి ఎన్ని కంపెనీలు వస్తాయో చూద్దాం. కానీ ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీలోకి చేయడానికి నీకేం నొప్పి అవుతుంది? అంటే రెండు ఇండియాలను తయారు చేస్తావా? ఒకడేమో ధనవంతులు ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉంటాయి, ఇంకోటేమో పేదవాళ్ళు అట్లనే పేదవాళ్ళుగా ఉండాలనా? ఉన్న సిటీలని చైనా ఉంది, అమెరికా ఉంది, ఇంకో దేశం సింగపూర్ ఉంది. మొత్తం దేశాన్ని బాగు చేసిందా? ఓన్లీ ఒక పర్టికులర్ గడ్డను పట్టుకొని ఇది ఒకటే అభివృద్ధి ఉండాలి, మిగతాదంతా జనాలు అట్లనే చచ్చిపోయినట్టు ఉండాలి, మేము చిల్లరిత్తనే బతకాలనే ఈ రెండు ఇండియాలను ఎందుకు తయారు చేస్తున్నావు? ఉన్న సిటీలను ఎందుకు మార్చవు? దిస్ ఇస్ నాట్ ద వే. ఇది కరెక్ట్ కాదు. అది అర్థమైందా? ఇవాళ మొదటి ఫేజే వాడు ఎల్లంటి వాడు అన్ని రోజులు చేసి 69 కిలోమీటర్లకి 15,000 కోట్లు వాడిని గుదిబండ చేసిపోయిండు, కాలయాపన చేసిండు, టైం వేస్ట్ చేసిండు. మళ్ళా వాడు దోసుకున్నది, వాడు అప్పు తెచ్చింది, వాడి మిత్తి అన్ని మన ఎత్తి మీద చేసిపోయిండు 15,000 కోట్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ప్రధానమంత్రి దగ్గర పోయి రెండో ఫేజ్ కి 129 కిలోమీటర్లు మెట్రో ఫేజ్ కట్టాలంటే 38,000 కోట్లు, 38,456 కోట్లు కావాలంటుండు. 38,000 కోట్ల పైన కావాలని అడుగుతున్నాడు. అంటే ఈ 38,000 కోట్లు, ఆ 15,000 కోట్లు అంటే 53,000 కోట్ల పైన మెట్రో 200 కిలోమీటర్ల మెట్రో కట్టడానికి వ్యక్తే నువ్వు 100 ఏళ్ళు నడిపినా నీ అసలు వడ్డీ కలిపి రావు. దీన్ని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అప్పు దానికి పెట్టిపోతాడు. ఇక ఎవడు కట్టాలి? నా కొడుకు, నా మనవాడు, వాని కొడుకు కట్టుకుంటా పోవాలి. ఇక ఎన్నేళ్ళైనా తీరది. ఇలా నాది సంపన్న రాష్ట్రం అంటారు. ఎంత 19 లక్షల కోట్లు రాష్ట్ర సంపద అయితే అందులో ఇంచుమించు 9 లక్షల కోట్లు అప్పే ఉంది, 44% అప్పులే ఉన్నాయి. ఆ సంపద కూడా ఎట్లయింది? రేట్లు పెంచుకొని సంపద అంటున్నారు. ఎకరం భూమి 100 కోట్లు చేసి సంపన్న రాష్ట్రం అంటారు. ఎవడు కొంటాడు 100 కోట్లకి? ఎవడు కొనడు. అంటే కాగితం మీద రాసుకునే లెక్కలు. తలసరి ఆదాయం నా దేశంలోనే గొప్ప అంటారు. ఎవంది తలసరి ఆదాయం? 5% ఉన్నది గొప్ప. మొత్తం సంపద అంతా 5% వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం భూములు గీములు అన్ని 5 నుంచి 10% దగ్గర ఉన్నాయి. 90% మంది పేదోళ్ళు ఉన్నారు. ఈ 5% దగ్గర ఉన్న సంపదను తీసుకుపోయి ఈ 100 మందితో డివైడ్ చేసి ఇక మీరు అందరు ధనవంతులు అంటున్నారు. మరి పంచుర్రి, మీ దగ్గర ఉన్న 5%, 10% ఉన్న దగ్గర భూములు కానీ సంపద కానీ అందరికి పంచుర్రి, అప్పుడు తలసరి ఆదాయం కరెక్ట్ అవుతుంది. అంటే 5% ఉన్న వాళ్ళదే తలసరి ఆదాయం, మిగతా వాళ్ళందరూ పేదోళ్ళే 90% మంది. అంటే కాగితం మీద చెప్పే లెక్కలు వేరున్నాయి, గ్రౌండ్ రియాలిటీ వేరుంది అని చెప్తున్నాను నేను. సో అట్లా నువ్వు ఏ రంగం అన్న తీసుకోండి దయచేసి. మనము కేసీఆర్ని తిట్టినాము, మోడీని తిడుతున్నాం. వాళ్ళు వద్దని కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజాస్వామ్యం ఉంటుంది, అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది, పేదోనికి టెంపరీగా సాయం చేస్తాం. కానీ వాళ్ళ బతుకులు మార్చి వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే స్థాయికి వాళ్ళ సంపద పెరిగేటట్టు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆమె ఒక భూమి ఇచ్చిందంటే పంట చేసుకొని బతికితే 4 పైసలు సంపాదించుకుంటే అది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంతేగాని నువ్వు ఏడుస్తావు నేను సంపద. ఇప్పుడు మీరు చూడండి దయచేసి, ఇప్పుడు రైతులు ఏ రోజన్నా రైతుల దగ్గర పంట కొనుక్కున్న వ్యక్తి ఏనాడైనా ఆత్మహత్య చేసుకుందో చూసిరా ప్రపంచంలో? మన భారతదేశంలో పండించిన రైతు దగ్గర ధాన్యమో కూరగాయలో వాళ్ళు ఏం పండిస్తుంది కొనుక్కున్నటువంటి వ్యక్తి, ఆ దళారి, ఓకే, రైస్ మిల్లు వ్యాపారి, లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ ఓడు, లేకపోతే ఆడ వీళ్ళు అమ్మిపోతే ఆడ మధ్యలో పెట్టుకొని అమ్ముకునేటువంటి దళారి, ఓకే, మధ్యవర్తి లాంటి వాళ్ళు ఎవరైతే కూరగాయలు ఆడ పెట్టుకొని అమ్ముకుంటారు. ఎందుకంటే పొద్దుగాల రైతు వస్తాడో రైతు బజార్లో అమ్ముకుంటాడు, లేకపోతే ఆడ వారం వస్తాడు వెళ్ళిపోతాడు. ఈ రైతు దగ్గర కొనుక్కున్నది ఓడన్నా మీరు ఆత్మహత్య చేసుకుని చూసారా? ఇప్పటివరకు నేను చూడలే, నేను పుట్టినప్పటి నుంచి. కానీ రైతులను చాలా మందిని చూసినాం ఆత్మహత్యలు చేసుకున్నాడు. మహారాష్ట్రలో ఇంకా అన్నిటికంటే వరస్తుంది. అంటే పండించిన వానికి ఏమో పైసలు రావు, మధ్యలో ఉన్నోడేమో ధనవంతుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు అవుతున్నాడు. ఏ రైస్ మిల్లు వ్యాపారం తీసుకో, రైస్ మిల్లు పెట్టుకున్నాని. మరి రైస్ వండించిన వానికి పైసలు రావు, రైతు దగ్గర కొనుక్కున్నవానికి ధనవంతుడు అవుతున్నాడు. అంటే రైతుని మోసం చేస్తున్నట్టే కదా, అవునా కాదా? ఇప్పుడు మార్కెట్లో బియ్యం రేట్ ఎంత ఉంది, అందులో రైతుకి ఎంత వస్తున్నాయి పైసలు? నువ్వు ఏ వస్తువు అన్న తీసుకో, రైతుకి ఏమొస్తుంది? మరి మధ్యవర్తి దళారులని తీసి పారదొబ్బి రైతే అన్నింటినీ పండించుకొని అమ్ముకునే స్థాయికి రైతులను ఎందుకు తెస్తలేవు?
ఇలా మహిళలకి నేను ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటున్నావు కదా, మరి మహిళలకు ఇచ్చినట్టు రైతులకు కూడా రైతు సమాఖ్యలు ఉన్నాయి, రైతులకు కూడా కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. సో వాళ్ళ ఆ కోఆపరేటివ్ సొసైటీలకే ట్రైనింగ్ ఇవ్వు. వాళ్ళు పంట మార్పిడి వాళ్ళే చేసుకొని, వాళ్ళే రైస్ మిల్ పెట్టుకొని, వాళ్ళే వాళ్ళ ఓల్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని, వాళ్ళే రైస్ అమ్ముకొని, వడ్లు వాళ్ళే ఇది చేసుకొని, వాళ్ళకే శీతల కేంద్రాలు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టి ఎందుకు చేస్తలేవు రైతులకి కదా? వాళ్ళకే గోదాములు కట్టుకుని ఏర్పాటు చేయి. ప్రతి ఊర్లో వాళ్ళే దాచిపెట్టుకుంటారు, రేట్ వచ్చినప్పుడే అమ్ముకుంటారు. నువ్వు దళారీ వ్యవస్థను చంపడానికి, రైతుని రాజును చేయడానికి, వ్యవసాయం అంటే లాభసాటిగా చేయడానికి నువ్వు ఏం బీకినావు? ఎందుకు నువ్వు రైతుల కోసమే మేము పుట్టిన ప్రభుత్వం అంటున్నావు కదా. నువ్వు వాళ్ళకి లోన్లు ఇస్తా, ఇంకోటి రైతు భరోసా ఇస్తా, వాని పేదవాని గురించి వానికి చిల్లర వారేస్తా అంటున్నావు. కానీ వాడిని ధనవంతం చేస్తే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రతి రైతు ధనవంతుడైతే లాభసాటి వ్యవసాయం చేయగలిగితే నీ మొఖాన్ని వారేస్తాడు ట్యాక్సులు. నువ్వు రైతుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతే నీ మొఖాన్ని వారేస్తాడు. తీసుకో కదా, రైతు ధనవంతుడైతే రైతు దగ్గర తీసుకో. రైతు 4 వస్తువులు కొనుక్కుంటాడు, నీకే ట్యాక్సులు వస్తాయి. అప్పుడు నువ్వు అనుకున్న 3 ట్రిలియన్ ఎకానమీ, 1 ట్రిలియన్ ఎకానమీ పెరుగుతుంది. వాని పేదవాని గురించి వీడు ఎవడో వాడి చిల్లర ఇస్తే వాడు బతలేడు, వీడు బతలేడు, వాడు బతలేడు, నీ ఎకానమీ 1 ట్రిలియన్ ఎట్లయితుంది చెప్పండి ముఖ్యమంత్రి గారు? మీకు దండం పెడతా. 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ ఎట్లయితుంది? అట్లనే 2047 2047 వరకు ఈ విధానాల ద్వారా ఇది 3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లయితుందో మీరు చెప్పండి. 3 ట్రిలియన్ అంటే 280 ఇప్పుడున్న మార్కెట్ రేటుకి డాలర్లో చెప్తారు, మళ్ళీ తెలుగులో చెప్పరు. అర్థమైందా? సో దాన్ని కన్వర్ట్ చేస్తే 285 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడున్న మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లు 100 రెట్లు పెరగాలి. ఓకే, 285 లక్షల కోట్లు ఇప్పుడున్న డాలర్ రేటు. 2047కి వేస్తే ఇప్పుడు 95 ఉన్నది, అప్పుడు 200 అయింది అనుకో, అప్పుడు 400 లక్షల కోట్లు కావచ్చు, 600 లక్షల కోట్లు కావచ్చు. అంటే 150 నుంచి 200 రెట్లు ఇప్పుడున్న రేటుకి పెరగాలి. ఏది 21 ఏళ్లలో? ఎట్లా సాధ్యమో మీరు చెప్పండి. ఎట్లా లెక్కలేసినా, ఇప్పుడున్న రేటుకే లెక్కలేసినా, ఒకవేళ డాలర్ రూపాయి మార్చకున్నా గానీ 285 లక్షలు కోట్లు కావాలి. ఇది మన బడ్జెట్ 2047 వరకు అంటే సంవత్సరానికి 25% బడ్జెట్ పెరగాలి. అర్థమైందా? సో 25% బడ్జెట్ పెరగాలంటే మీకు లెక్కలు చెప్తే కరెక్ట్ అర్థమవుతుంది. అంటే చెప్పే మాటలకి చేతనలకి పొంతన ఉందా? ఏం మాట్లాడుతున్నాం? మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ పోయిండు, 1000 కోట్లు ఇస్తాను వచ్చిండు. మీరు 1000 కోట్లలో కనీసం 50 కోట్లని ఇచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీకి, మీరు చెప్పండి, మీకు దండం పెడతా. మరి నీకు ఇచ్చేది లేనప్పుడు ఎందుకు చెప్తావు? చెప్పమానండి. ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమైనా వీసీని అడగండి, వైస్ ఛాన్సలర్ అడగండి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వాళ్ళ జీతాలు అది ఏం రావాల్సినవి కాకుండా అదనంగా ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 50 కోట్లు 100 కోట్లని ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. అనేక సందర్భాల్లో చెప్పిండు 1000 కోట్లని. ఎందుకు మాట్లాడుతావు? నీకు ఇచ్చేది లేనప్పుడు ఎందుకు చెప్తావు పనికిరాని ముచ్చట్లు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో ఇది మన బడ్జెట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ మీరు ఎప్పుడు 2014లో 1,00,000 కోట్లు ఉండే మన బడ్జెట్ తెలంగాణ సపరేట్ అయినాక. ఓకే, ఇప్పుడు 3 లక్షల కోట్లు అయింది. ఎన్ని ఏళ్ళల్లో? ఈ 10 ఏళ్ళల్లో. సో 10 ఏళ్ళల్లో 1,00,000 కోట్ల నుంచి అంతే కదా 12 ఏళ్ళల్లో. సో 3 లక్షల కోట్లు అయింది. సో అంటే ఇప్పుడు రెండు రెట్లు పెరిగింది. ఓకే, సో ఈ లెక్కన ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎంత అవుతుంది అంటే 9 లక్షల కోట్లు అవుతుంది. నువ్వు 280 లక్షల కోట్లు ఎట్లయితుంది? అట్లా లెక్కేసినా 20 లక్షల కోట్లు అవుతుంది కావచ్చు. 280 లక్షల కోట్లు ఎట్లయితుంది ఇప్పుడున్న రేట్లో పోతే? దయచేసి చెప్పండి. సో ఆ లెక్కన ఈవెన్ ఇది మనం 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ను 21 ఏళ్లలో అంటే 2047 వరకు 87 రెట్లు పెంచి 280 లక్షల కోట్లు ఎట్లా సాధ్యమో చెప్పమంటున్నా. ఓకే, ఆ క్రమంలో నేను లెక్కలేసి అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 2003 నుంచి 2013 మధ్యలో 14% వృద్ధి సాధించిన మనం. ఓకే, సరే 2014 కేసీఆర్ హయాంలో, ఓకే, అదేమో కాంగ్రెస్ హయాంలో, అప్పుడు 2003 నుంచి 2013 రాజశేఖర రెడ్డి గారు. సో తర్వాత 2014 నుంచి 2024 కేసీఆర్ గారి హయాంలో ఓకే ఎంత 11.27% వృద్ధి సాధించినాం. ఓకే, అదే ఇప్పుడు 2024 నుంచి 2026 మధ్యలో 5.5% మాత్రమే సాధించినాం. ఓకే, మీకు కరెక్ట్ అర్థం కావాలంటే నంబర్స్
సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2023-24 బడ్జెట్ 2,90,000, 24-25లో 2,91,000, తర్వాత 25-26 బడ్జెట్ 3,04,000 కోట్లు, 26-27లో 3,24,000 కోట్లు. ఓకే, సో ఇప్పుడు ఎంత పెరిగింది ఇట? 5% 6% కంటే ఎక్కువ పెరగలే. మరి నువ్వు చెప్పే లెక్కలు ఎట్లున్నాయి? ఆకాశాన్ని అంటే లెక్కలు ఉన్నాయి. ఆ 10% పెరిగితేనే 14% పెరిగితేనే అట్లున్నది. నువ్వు చెప్పిన లెక్కలలో పెరగాలంటే 24% పెరగాలి. ఓకే, సో ఇది సో ఇంపాసిబుల్ అంటే చేయాలంటే అది అంత ఈజీ కాదు అది. ఓకే, ఇది 19 ఇంతకుముందు చెప్పిన కదా, జిఎస్డిపి 19.61 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు 8.63 లక్షల కోట్లు, సంపదలో 44% అప్పే. అందులో 6 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు 10 ఏళ్లలో. రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు 1.92 లక్షల కోట్లు, అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆల్రెడీ. ఈ లెక్కన ఇప్పుడు ఇంకా ఒక 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు పరిపాలించిన అనుకో, ఇంట్లో 4 రెట్లు వేయండి, 8 లక్షల కోట్లు అవుతుంది. సో కేసీఆర్ గారు చేసిన అప్పుకి ఈయన చేస్తున్న అప్పుకి ఏం తేడా లేదు. మరి ఏమి అభివృద్ధి అయిందో మీరే చెప్పాలి. ఓకే, ఒక్క సమస్యకి ఒక్క రంగంలో పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, అరే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో గతంలో ఏది మసూచి ఉండే, పోలియో ఉండే, వాటిని పూర్తిగా ఇరాడికేట్ చేసినాం. లేకపోతే ప్రతి ఊరికి కరెంటు తెచ్చినాం, ప్రతి ఊరికి బస్సు ప్రయాణం చేసినాం, లేకపోతే ఏదో ఒకటి ఒక సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టినాం. అట్లా మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఫలానా సమస్యకి ఒక ఎగ్జాంపుల్, నా రాష్ట్రంలో క్లీన్లీనెస్, ఓకే, శుభ్రతకి మొత్తం ఏమేమి అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయో అవన్నీ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ బిల్డ్ చేసినాం, వాటి టెక్నాలజీ అడాప్ట్ చేసినాం. లేదు. వరదల నివారణకి ఏమైనా చేసినామా? చేస్తలేం. విద్యాశాఖని ప్రక్షాళన చేసినామా? చేస్తలేం. ఓకే, అదే సేమ్ వాళ్ళు విద్యా విధానం అట్లనే ఉన్నది. అట్లనే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఇంతమంది కంటే ఎక్కువ విద్యార్థులు ఒక తరగతి గదిలో ఉండకూడదు, ఇంతమందికి ఇంత టీచర్ ఉండాలి అనేది ఎందుకు పెడతలేవు రూలు? ప్రైవేట్ సెక్టార్లో కూడా కంపల్సరీగా ఒక టీచర్గా పనిచేయాలంటే ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అయితే టీచర్ ఒక టీటీసీ లాంటిది టీచర్ ట్రైనింగ్ కోర్సు కంపల్సరీ చేయాల్సిందే. అదే ఒక మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అంతకంటే ఎక్కువ అయితే కంపల్సరీగా బీఈడీలు ఎంఈడీలు చేయాల్సిందే. గ్రాడ్యుయేట్ ఆ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సులు చేయకుండా వాళ్ళని హైర్ చేసుకోకూడదు ప్రైవేట్లో. మరి దానికి సంబంధించి చట్టం ఎందుకు దేవు? కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా కనీసం టీచర్కి తక్కువ 30-40 వేల జీతం లేకుండా వాళ్ళకి మినిమం శాలరీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ రూల్స్ ఎందుకు దేవు? విద్యా విధానాన్ని ప్రక్షాళన ఎందుకు చేయడు? అదే గవర్నమెంట్లో ఆ యొక్క సేమ్ ఓల్డ్ ఏదో 4 గురుకులాలు లేకపోతే 4 అవి మెయింటైన్ చేస్తూ అవి పేరు వచ్చిన వాటిని మేము చేసినామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావాలని మాకు చెడ్డ పేరు రావద్దని ఎక్కువ మార్కులు వేస్తారు. కానీ ఆ విద్యార్థులకి రాయరాదు, చదవరాదు, బేసిక్ ఏం రాదు. మీరు టెస్ట్ చేస్తే మార్కులు కనిపిస్తాయి ఆడ. ఓకే, సో ఇక ఊర్లలో అయితే అనేక విద్యాలయాలు నామకే వాస్తు ఉన్నాయంటే ఉన్నాయి. ఒకటే సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు అనేకం ఉన్నాయి. ఓకే, పిల్లలు వస్తారు, ఆడుకుంటారు, వెళ్ళిపోతారు అటెండెన్స్ ఇచ్చి. ఆ పరిస్థితిలో ఉన్న స్కూల్లో అనేకం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, మరుగుదొడ్లు సరిగ్గా లేకుండా, ఆడపిల్లలకి ఇక ఇబ్బందికరంగా. అవి ఎందుకు ఈ పైసలు ఈ టీచర్లకు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? బెస్ట్ క్వాలిటీ ఉన్న స్కూళ్ళని మండల కేంద్రంలో పెట్టు, ఊరికి బస్సు పెట్టు, అలా ఛార్జ్ చేయి. పేదవానికి తప్ప మిగతా పేదవానికి కూడా 5-10% నొప్పి తెలవాలి, ఆ ఇంపార్టెన్స్ తెలవాలి. పేదవానికి కూడా 5-10% ఛార్జ్ చేయి. 90% వానికి రీఎంబర్స్ చేసినా కానీ తగ్గించినా కానీ. మిగతా వాళ్ళకి రెగ్యులర్ ఛార్జ్ చేయి. ఇప్పుడు ఐఐటీలో ఛార్జ్ చేయరా? ఉస్మానియా యూనివర్సిటీలో ఛార్జ్ చేయరా? జేఎన్టీలో ఛార్జ్ చేయరా అందరికీ? సో ఈ మెయింటైన్ బెస్ట్ క్వాలిటీ. ప్రజల ఇష్టం, ప్రైవేట్లో పోతారా పబ్లిక్లో పోతారా, వాడు ఏ స్కూల్ కన్నా పోని. పేదవానికి రీఎంబర్స్ చేయి. పేదవానికి మధ్యతరగతికి 50%, పేదవానికి 90%, ధనవంతుడికి ఫుల్ ఛార్జ్ చేయి. వాటిని ఇప్పుడు విద్యా సంస్థలో మనకు పోయే ఇన్ని పైసలు పోతున్నా మళ్ళీ ఏమన్నా లాభం వస్తుందా? ఏమీ లేదు, సున్నా. అట్లీస్ట్ దాని ఖర్చులన్నా దానికి మెయింటైన్ అయ్యేటట్టు చేయి. క్వాలిటీతో పాటు చెయ్యం. వైద్య రంగం సేమ్ స్టోరీ. ఓకే, ఎక్విప్మెంట్ కొంటాము, జీతాలు ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగులకి, వైద్య శాఖలో ఉన్న వాళ్ళకి. కానీ ఆడపోతే ఎవడు దిక్కు దివానం లేని వాళ్ళు, ఇక సాగుకు దగ్గర ఉన్న, ఇక వేరే ఆప్షన్ లేని వాళ్ళు, ఆ ప్రైవేట్లో ₹1 కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళే పోతారు తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళు ప్రైవేట్కే పోతారు.
ఆ స్థితి ఎందుకు వస్తున్నది? క్వాలిటీ మెయింటైన్ చేయి, ఛార్జ్ చేయి. 100 క్వాలిటీ లేని మెయింటైన్ చేసే బదులు ఒక 10 క్వాలిటీ మెయింటైన్ చేయి. ఆ పనికిరాని చెత్త ఎత్తేసేయి, ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఆర్ఎంపీలు ఉంటారు ఊర్లో. ఆర్ఎంపీలకి వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు ఎంబీబీఎస్ చదవలేదు, అవునా కాదా? సో వాళ్ళకి లోపల ఏమైతుంది, ఆ యొక్క దేనికి సూది కూర్చుతున్నాము, దేనికి ఏమైతుంది, లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ ఏందో వాళ్ళకి ఏం తెలియదు. గీ రోగానికి గీ మందు ఇవ్వాలని నేర్చుకున్నారు అంతే. ఓకే, అది వర్క్ అవుతుంది. ఎప్పుడు చిన్న వాడికి వర్క్ అవుతుంది, దగ్గు జ్వరము చిన్న వాడికి వర్క్ అవుతుంది. పెద్దవి కావాలంటే టెస్టులు చేయాలి, లోపల ఏమైతుందో కనుక్కోవాలి, దానికి తగ్గట్టుగా. వాళ్ళు చదవలేదు. వాళ్ళు ఎంబీబీఎస్ చదవాలంటే, బేసిక్ ఎంబీబీఎస్ చదవాలంటేనే 7-8 ఏళ్ళు కష్టపడాలి మినిమం, అవునా కదా? ఇక అలా కాకుండా ఇంకా స్పెషలైజేషన్ పోతే 10-12 ఏళ్ళు వాళ్ళు చదవాలి. వాళ్ళు బయోకెమిస్ట్రీ, యొక్క అనాటమీ, ఫిజియాలజీ మొదలు పెడితే ఇక అడ్వాన్స్ స్టేజ్లో చదవాలి. ఒక బొక్కకే 100 రకాల పేర్లు ఉంటాయి దాని మీద, చిన్న గ్రూపులతో సహా. ఏ ఆర్ఎంపీ డాక్టర్ తెలుసు? మరి అట్లాంటప్పుడు వాళ్ళకి అన్క్వాలిఫైడ్ వాళ్ళని ఎందుకు ట్రీట్మెంట్కి అలో చేస్తున్నావు కదా? వాళ్ళని కేవలం ఫస్ట్ ఎయిడ్, ప్రాథమిక చికిత్స కోసం, లేకపోతే ఇప్పుడు నర్సులు ఉంటారు, నర్సులను కూడా ప్రాక్టీస్, వాళ్ళు ఎంతో కొంత మెడిసిన్ చదువుకున్నారు నర్సు చేసిన వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు బేసిక్ ఐడియా ఉంటుంది బాడీలో ఏమైతుంది అనేది. కాబట్టి ఈ నర్సు ప్రాక్టీషనర్ గా వాళ్ళకు సర్టిఫికేషన్ ఇవ్వు. అర్థమైందా మీకు? బేసిక్ ప్రాథమిక చికిత్స కోసం మాత్రమే చిన్న దెబ్బలు అయితే ఆయింట్మెంట్ పెట్టేటి, ఏదైనా సూద్దేస్తే ఇచ్చేటి చిన్నవి మాత్రమే ఈ ఆర్ఎంపీలకి వాళ్ళకి పేరు మార్చి, వాళ్ళ రిజిస్ట్రేషన్ మార్చి, వాళ్ళ ఎవరు డాక్టర్ అని పెట్టుకోవడానికి లేదు. ఒక ప్రాథమిక చికిత్సకు మాత్రమే వాళ్ళని అలో చేసేటట్టుగా దాన్ని వైద్య శాఖని రూపాంతరం చెందించు. అట్లనే ఎవరైతే డాక్టర్ చదివినరో వాళ్ళు ఫస్ట్ 3 years కంపల్సరీగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి, ఎంబీబీఎస్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయినాక. అట్లాంటి రూల్ ఏమన్నా తీసుకురా? గవర్నమెంట్ పనిచేసేటోడు వాడు ప్రైవేట్లో క్లినిక్లో పని చేయకూడదు, చట్టందే. అర్థమైందా? నువ్వు ఏ రిఫార్మ్స్ ఏ రంగంలో నువ్వు చేస్తున్నావు చెప్పు. సేమ్ ఓల్డ్ స్టోరీ. అదే పైసలు ఖర్చు పెట్టాలి, అదే వేస్ట్ చేయాలి, అదే మూస పద్ధతి, అదే క్వాలిటీ లేకుండా. పైసలు పోతాయి కానీ క్వాలిటీ ఉండదు. ఎందుకు మనకు గుదిబండ ఎవరి పైసలు? రేవంత్ రెడ్డి పైసలా? దామోదర్ రాజనరసింహ పైసలా? బట్టి విక్రమార్క పైసలా? వాళ్ళు మన పైసలతోటి రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇలా బట్టి 4 శాఖలు పెట్టుకొని ఆ ప్రగతి భవన్ పెట్టుకొని అన్ని ఆయన ప్రజలకు సేవ చేస్తుండా, ఆయన రాజభోగాలు అనుభవిస్తుండా? వాళ్ళు తిరిగే కారు, వాళ్ళ అసిస్టెంట్లకు ఇచ్చే జీతాలు, వాళ్ళకి బాడీ గార్డులు, ఎవరి పైసలు రాయ్యా? మనం పొద్దంతా పనిచేసి ట్యాక్సీలు కడితే వచ్చిన పైసలు. వాటిని సద్వినియోగం చేయమని మా బతుకులు మార్చమనం కానీ నువ్వు అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటా, నువ్వు రాజభోగాలు అనుభవించుకుంటా, ఒక్క రంగంలో నేను రిఫార్మ్ చేయకుండా ఏది సేమ్ ఓల్డ్ స్టోరీ మూస పద్ధతినే ఉంటా, అన్ని శాఖలు నాశీలనే పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకోవాలి? యంగ్ టాలెంట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా శాఖలు కొన్ని. యశస్విని రెడ్డి ఉన్నది, ఆడ బీర్లా ఐలాన్ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు ఏది యంగ్ ఎమ్మెల్యేలు, ఇవ్వచ్చు కదా వాళ్ళకి. ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వే ఎందుకు అన్ని నీ దగ్గర పెట్టుకుంటావు? ఎన్ని శాఖలన్నీ నువ్వు వాటికి న్యాయం చేస్తావు? పర్యాటక శాఖలో ఎంతో సంపద సృష్టించే అవకాశం ఉంది, కొన్ని దాన్ని అభివృద్ధి చేస్తే. మరి ఏం చేసినా ఒక్క చర్య చెప్పండి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ పోతాడు నేషనల్ మీడియాకి పోతాడు, నేను ఇది వీకినా అది వీకినా. ఏం వీకినవరా అంటే ఏది ప్రభుత్వం అన్ని ఖర్చు పెట్టేటి, అలా ఒక్క పైస వచ్చేది లేదు. నువ్వు ప్రైవేట్లో సంపద సృష్టించు, రైతుని ధనవంతుడి అయ్యి, నీకు బడ్జెట్లో ఎన్ని పైసలు వస్తాయి? ఒక్కటి సంపద సృష్టించేది లేదు. ఎంతసేపు ఉన్న పైసలు చిల్లంపల్లం చేయాలి, పాడు చేయాలి. ఏం చేసినవరా అంటే ఉచిత పథకాలు ఇచ్చినా రైతు ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటున్నాడు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే నేను లోన్లు రుణమాఫీ చేసిండంట. రైతు ఆత్మహత్య చేసుకునే స్థాయికి రైతు ఎందుకున్నాడు? రైతు పండించిన పంటకి ఎందుకు ధర వస్తలేదు మార్కెట్ రేటు? అందుకు ఏం చర్యలు తీసుకున్నావు? సమాధానమే ఉండదు. ఈ మీడియా వాళ్ళంతా ఏంది, వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. ఓకే, సో నేషనల్ మీడియా అయినట్లనే వచ్చింది, ఇక్కడ మీడియా అయినట్లనే వచ్చింది. వాళ్ళు పెయిడ్ బ్యాచ్, వాళ్ళకి ఆల్రెడీ రావాల్సినవి వస్తాయి. వాళ్ళు ఏం అడగాలి ఏంటనేది వాళ్ళు ముందే కరెక్ట్ ప్లాన్ చేసుకుంటున్న అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ప్రకారమే అడుగుతారు.
వీళ్ళకు ఈ కేసీఆర్ వచ్చిన దుర్మార్గుడు వచ్చినాక ఆ ఇన్ఫర్మేషన్ IPR డిపార్ట్మెంట్ కింద వీళ్ళందరినీ మీడియాని ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ జీతాలకి వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చే పైసలు అడ్వర్టైజ్మెంట్లకు పే చేస్తున్నామని చెప్పి వాళ్ళకి ఎవరైతే వీళ్ళని పొగిడేటోళ్ళు వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసేటోళ్ళకి వాళ్ళకి పైసలు ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టీవీకి 42 లక్షల ఎంతనో ఇచ్చింది. ఓకే, సో అట్లా ఇస్తే చిన్న చిన్న యూట్యూబర్స్కే ఇంత ఇస్తున్నారు. ఓకే, సో అట్లా ఇక మీరు ఆలోచించండి శాటిలైట్ ఛానల్స్కి. సో వాడు ఇక వీళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా రాస్తాడు? రాడు కదా. వీళ్ళకి ఏది వీళ్ళని హైలైట్ చేసే విధంగా ఉంటుందో అట్లాంటి ప్రశ్నలే అడుగుతారు. సో మీడియా ఈజ్ సోల్డ్ అవుట్. ఓకే, అది శాటిలైట్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా అయినా అట్లే వచ్చింది. ఓకే, సో అట్లా నేనేమంటున్నా అంటే ఏ రంగంలో అయినా నువ్వు చేసిన ఒక రిఫార్మ్స్ ఏంటి అని అడుగుతున్నా. యూత్ ఉన్నారు, యూత్ ఒక టాలెంటెడ్ యూత్ ఉన్నారు, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చిన వ్యాపారం కానీ లేకపోతే వాళ్ళ ఇన్నోవేషన్ కానీ వాళ్ళు ఏదైనా కొత్త ఎంటర్ప్రెన్యూర్గా అయిదామంటే వాళ్ళకి నువ్వు చేసిన ఎంకరేజ్మెంట్ ఏంది, వాళ్ళకి నువ్వు ఇచ్చిన యొక్క సహాయం ఏంది, వాళ్ళకి ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఒక న్యూ ఐడియా వచ్చింది, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే ఇంకో రంగంలో గ్రాడ్యుయేట్స్, దే వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ అనుకుందాం. సో వాళ్ళకి కొంచెం ఆ టెక్నాలజీ రిలేటెడ్ అవగాహన ఉంది, కానీ ఇంకా పెద్ద లెవెల్ చేయాలంటే వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం కావాలి, కొంత మార్కెటింగ్ సహాయం కావాలి. అట్లనే వాళ్ళకి ఆ రంగంలో ఇంకా నిష్ణాతుల వాళ్ళ నుంచి గైడెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. ఈ మినిమం నువ్వు సపోర్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ బికమ్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు 100 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు ఒక 3 to 5 years లోపల. సో అట్లా యూత్ నువ్వు ఏం ఎంకరేజ్ చేసినావు? మహిళలకు పాపం అన్ఎడ్యుకేటెడ్ మహిళలకి ఏదో వాళ్ళ లేబర్ ఓరియంటెడ్ వాటికి నువ్వు బ్యాంక్ లింకేజ్ తోటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ నేను కడతా, అసలు మీరు పనిచేసి కష్టపడి అసలు కట్టుకోమని చెప్తున్నావు. ఓకే, వి అప్రిషియేట్. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు కూడా అందరు చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ చేసే లేబర్ పని కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే లేబర్ పని లేదుగా. లేబర్ పని తవ్వాలన్నా మిషన్ కావాలి, నువ్వు ఏ పని చేయాలన్నా టెక్నాలజీ అవసరం. రోడ్లు ఉడవాలన్నా మిషన్ వచ్చింది, ప్రతి దానికి మిషన్ ఉంది. ఆ మిషన్ ఎట్లా వాడాలనో నీకు తెలవాలంటే చదువు రావాలి. ఇప్పుడు వ్యవసాయం చేయాలన్నా అన్ని మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్లు నువ్వు ఎట్లా వాడాలో తెలవాలంటే నీకు చదువు రావాలి. ఒకప్పటి లెక్క లేదు పరిస్థితి. ఇప్పుడు నువ్వు 100 మంది 100 రోజులు చేసే పని ఒక మిషన్ గంటలో చేస్తుంది. సో కాబట్టి మిషన్లను వాడాలంటే నీకు చదువు రావాలి, టెక్నాలజీ రావాలి. అంటే నువ్వు ఉన్న సిస్టమ్స్ని ఏజ్ ఓల్డ్ విధానాలని ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ని మార్చాల్సింది అంతే. యూ నీడ్ టు అడాప్ట్ టెక్నాలజీ. అంటే ప్రతి రంగంలో చదువుకున్న వాళ్ళు కావాల్సిందే. అర్థమైందా? ఎవ్రీ జాబ్ ఈజ్ ఏ వైట్ కాలర్ జాబ్, దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్ ఎనీమోర్. ఓకే, అర్థమైందా? ప్రతి రంగంలో టెక్నాలజీ వచ్చేసింది. అది వ్యాక్యూమ్ క్లీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా. ఓకే, కాబట్టి నువ్వు పోలీస్ శాఖలో మళ్ళీ సేమ్ ఓల్డ్ ఆ యొక్క 10-12 చదివి ఏమాత్రం చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన లేకుండా అందులో టెక్నాలజీని వాడడం తెలియకుండా ఉన్న వాళ్ళని మళ్ళీ ఐర్ చేసుకొని కూర్చుని మేపాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రాడ్యుయేట్స్ని ఐర్ చేసుకో. చదువు అంటే ఏంది? చాలా మందికి ఒక అపోహ ఉంది. చదువు అంటే ఎవడన్నా ముచ్చడి చెప్తే లేకపోతే ఏదన్నా ఆ మాన్యువల్ చెప్తే ఎవడన్నా కొత్త సమాచారం చెప్తే వాళ్ళకి నాకు అర్థం కావాలి. చదువుకోని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి, ఆ రాయడం చదవడం రాదు కాబట్టి, ఆ టర్మినాలజీ తెలియదు కాబట్టి చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. పాపం నేను వాళ్ళని తప్పు పడతలేను. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివిపోయకపోవడమో వాళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్ కావడమో కారణం ఏదైనా, చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడమో కారణం ఏదైనా, అది వాళ్ళ పాపం ఒక జనరేషన్ ముందున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అనేక మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటలేవు? ప్రతి రంగంలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇస్తలేవు? ఎంతమంది యువకులు గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావయ్యా? కూర్చుంటే పెట్టి ఎందుకు మేపుతావు? అవసరమైంది గవర్నమెంట్ని ఎఫిషియెంట్ చేస్తే ఇప్పుడు ఉన్న దానిలో ఒక 40%ని లేపేయచ్చు, ఎత్తేయచ్చు. 40% ఖర్చు తగ్గుతుంది. 65,000 కోట్లు ఇలా జీతాలు ఇచ్చే దానిలో 20-30 వేల కోట్లనే మనం కంప్లీట్ చేయొచ్చు. 30,000 కోట్లు మనం వేరే అభివృద్ధి కేటాయించుకోవచ్చు. ఎప్పుడు వీళ్ళని ఎఫిషియెంట్గా తయారు చేస్తే. కానీ నువ్వు హైర్ చేసుకొని కూర్చుంటే పెట్టి మేపుతా ఉన్నావు. మళ్ళీ వాడు వచ్చినోడు ఒక్కొక్కడు వాడు పనిచేసేది తక్కువ, కరప్షన్స్. అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఏ రంగంని నువ్వు ఖర్చు తగ్గియాలి, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గియాలి. తగ్గిస్తే ఎక్కువ పైసలు నువ్వు అభివృద్ధి కేటాయిస్తే అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా ప్రజలు సంపన్నులు అవుతారు, రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి. ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ట్రిలియన్లు డాలర్లు వస్తాయి. ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఒక అభివృద్ధి దేశం లాగా అన్ని అవుతుంది. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయాలని నేను నిన్ను అడుగుతున్నా. వరదల నివారణకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమంటున్నా.
ఏవి నీ దగ్గర పైసలు? 85% నువ్వు పైసలన్నీ చిల్లంపల్లం చేస్తాయి. ఆ 15% కూడా ఏంది అల్లం? ఆ 15% నువ్వు అభివృద్ధి కేటాయించినావు అంటే నిజంగా అభివృద్ధి కాదు. అది ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గట్లాంటివి ఉన్నాయి అలా కూడా, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే నువ్వు హార్డ్లీ ఒక 5% బడ్జెట్ కూడా నిజంగా అభివృద్ధి కేటాయిస్తలేవు. ఇక నువ్వు అభివృద్ధి ఎట్లా సాధిస్తావు? ఎట్లా నువ్వు న్యూయార్క్ తోటి కంపీట్ అవుతావు? ఎట్లా షాంఘై తోటి అవుతావు? ఎట్లా సింగపూర్ తోటి అవుతావు? వాళ్ళు ఇట్లనే చేసిరా? సిగ్గుశరం ఉండాలి ముఖ్యమంత్రి గారు దయచేసి. పాపం రంగనాథ్ గారు ఆయనకి ఇచ్చిన పనికి, ఆయనకి ఇచ్చిన టాస్క్ కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఓకే, ఆయనకున్న లిమిటెడ్ బడ్జెట్ కానీ లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పుడు వరదలు వచ్చినాయి, వరదలు వస్తే రంగనాథ్ గారు అడ్డం పండుకుంటే ఆయన కూడా కొట్టుకోపోతాడు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఈ ఏరియాలలో వరదలు వస్తున్నాయి, ఈ కారణాల చేత వస్తున్నాయని ఆయన డేటా సబ్మిట్ చేయగలుగుతాడు. కానీ ఆయన వరదను అడ్డం పెట్టుకుని ఆపలేడు, పండుకోలేడు కదా. ఆయన నువ్వు 1,00,000 మంది ఉద్యోగులను పెట్టినా ఆ 1,00,000 మంది కొట్టుకుపోతారు వరదలా. వరద నివారణ కావాలంటే వరద నీళ్లు ఎక్కువ వచ్చిన నీళ్లు ఫ్లాష్ ఫ్లడ్స్ పోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అర్థమైందా? దానికి కావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, బిగ్ ఒక పెద్ద కెపాసిటీనే కావాలి. ఓకే, చెరువులని అన్నిటినీ పూడిక తీయాలి. సో సిటీ ప్లానింగ్ చేసేటప్పుడే ఎక్కడైతే ఫ్లడ్ ప్రోనింగ్ ఉన్నాయో వీటిని అక్కడ నుంచి ప్రజల్ని ఎత్తేయాలి. ఎందుకంటే వాళ్ళు చెరువులు కట్టుకున్నారు, చెరువులు లొందలు కట్టుకున్న వాటిని కట్టుకోకూడదు రూల్స్ ప్రకారం. సో ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఒక మేధావులు కాదు, ఆ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క నీటి పారుదలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నువ్వు కమిటీకి ఏర్పాటు చేసి ఒక టైం బౌండ్ గా, ఒక చైనాలో ఎట్లా చేస్తున్నారు, అమెరికాలో ఎట్లా చేస్తున్నారు, ఇంకో దేశంలో ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా వస్తే ఏం చేస్తున్నారు, మనము అట్లాంటి ఏమేమి అడాప్ట్ చేద్దాం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఓ ప్రణాళికాబద్ధంగా నువ్వు ఒక్కొక్క ఏరియాని చేసుకుంటూ పోవాలి. కానీ పాపం రంగనాథ్ గారు ఏం చేస్తారు? వీళ్ళు ఏమనుకుంటారంటే వర్షాకాలమే కదా అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు అయిపోతుంది, మళ్ళీ వచ్చే వర్షాకాలం సేమ్ స్టోరీ. అప్పుడు ములుగు ఈ ప్రాంతాల్లో ఎన్ని వేల చెట్లు కొట్టుకుపోయినాయి, లక్షల చెట్లు. ఏం చర్యలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు? మనకేందంటే క్విక్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా ఈ గండం? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇంతే, ఎంతసేపు ఇదే రామాయణం. అరే ఒక ఇన్సిడెంట్ అయితే ఇది మళ్ళా కాకుండా ఏం చేద్దాం? ఒక మిగతా అభివృద్ధి దేశాలు ఏం చేసినాయి, మనం ఎందుకు చేయొద్దు అట్లా? ప్రతిసారి ఇట్లనే ఎందుకు ఉండాలి అనేది ఎందుకు ఆలోచించవు? రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు నువ్వేం చట్టం తెచ్చినావు? అరే జాతీయ రహదారి ఎక్కడైనా సరే స్పీడ్గా నీ వెనకాల వెహికల్స్ స్పీడ్గా వస్తాయి అన్నప్పుడు నువ్వు రోడ్డు మీద అట్లా ఆపకూడదురా అయ్యా గాడిది కొడక. ఎమర్జెన్సీ ఉంటే సైడ్కి ఆపుకోవాలి, రోడ్డు మీద ఆపొద్దు, నీ వెనకాల వచ్చడానికి తెలియదు నువ్వు ఆగినావని అనేది కామన్ సెన్స్ బేసిక్ ఎందుకు నేర్పుతలేవు? ఎమర్జెన్సీ స్టాప్స్ హైవేల మధ్యలో పక్కపక్క రోడ్డు ఇంకో ఎక్స్టర్నల్ ఆ యొక్క ఎమర్జెన్సీ స్టాప్లను ఉన్నాయా? ఐ డోంట్ ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకదు. వీళ్ళు చేసిందే కరెక్ట్ అని మనం ఒప్పుకోవాలి, మనం జై అనాలి. ఐ డోంట్ అగ్రీ ఆన్ దట్. సో అట్లా ఆలోచించండి మిత్రులారా. ఏ రంగం అన్న తీసుకోండి, మనకు నిజంగా ఒక్క రంగంలో ఇది మనం బాగుపడ్డాము. ఎన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, కరీంనగర్లా, ఇక్కడ మహబూబ్ నగర్లా, తర్వాత వరంగల్లా, తర్వాత హైదరాబాద్లా, ఒక్క పర్యాటక శాఖ ద్వారా అదనంగా ₹1 మనకు వచ్చింది, వాటిని పునర్వైభవానికి తెచ్చింది ఒక్కటి చెప్పండి. మరి ఎందుకున్నాడు పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ? ఇంకా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంటే ఆ ప్రభుత్వం మంచిగా ఉందని కాదు, వాడు మంచిగా లేడని వీడిని తెచ్చుకున్నాం. వీడు కూడా అట్లనే చేస్తే చిల్లర పథకాలు ఇస్తా, ఏదో పని లేకుండా కానీ ఆడ కూర్చుంటే పెట్టి మేపుతా, పైసలన్నీ చిల్లం పల్లం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? ఆలోచించండి మిత్రులారా దయచేసి. సో విజయ్ రామ్ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో వృద్ధి చేసుకోవడానికి కష్టపడదాం. ఇక వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవడు పనికి రాకపోతే మన అలాంటి వాళ్ళందరం కలిసి కొత్త పార్టీ అని పెట్టుకుందాం. బట్ ఎవడొచ్చినా మన ఆలోచన విధానం మారాలి. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు దొరకాలి. మనము ఎంతసేపు ఇట్లనే కాదు, ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అయితే ఇంకా 100 ఏళ్ళైనా మన దేశం అభివృద్ధి కాదు. ఎందుకంటే నువ్వు అభివృద్ధికి డబ్బులే కేటాయిస్తలేవు.
ఎక్కడ కేటాయించిన చెప్పండి. ఒక 3 లక్షల కోట్లల్లో హార్డ్లీ ఒక ఎంత 20-30 వేల కోట్లు ఖర్చు పెడితే ఎట్లా అభివృద్ధి అయింది? ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో 9 లక్షల కోట్లు. నేను ఇంకా సగం ఇయర్ ఉంది కాబట్టి అది లెక్క పెడతలేను. ఓకే, సో ఆ సగం 2.5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లలో కనీసం 1,00,000 కోట్లన్నా నువ్వు అభివృద్ధి కేటాయించకుండా నువ్వు ఎట్లా అభివృద్ధి అవుతుందో నాకు చెప్పండి. మరి ఏడికి పోతున్నాయి పైసలు అంటే ఇగో జీతాలకి, వాళ్ళ రిటైర్మెంట్ల బెనిఫిట్లకి, వాళ్ళ టీఏలకి, డిఏలకి, ఉద్యోగులకి 22% ప్రతి సంవత్సరం పోతున్నాయి. ఆ తర్వాత ఈ ఉచిత పథకాలకు పోతున్నాయి, పంచిపెట్టే పథకాలకి. మరి పంచిపెట్టిన వాడితే పాపం వాడు తీసుకున్నవాడన్నా బాగుపడుతుండా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళ బతుకులు మారిపోయినాయా? వాళ్ళు ధనవంతులైనరా? మళ్ళీ నువ్వు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే, మళ్ళీ నువ్వు రేషన్ మీద బియ్యం అవి ఇవ్వాల్సిందే, రేషన్ బియ్యం అవన్నీ. సో మరి వాళ్ళు అదే సన్న బియ్యం మళ్ళీ నువ్వు వంచాల్సిందే. మరి వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళ బతికేం మారింది? ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళే సొంతంగా ఇల్లు కట్టుకునే స్థాయికి వాళ్ళ సంపద పెరగాలంటే నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతున్నాను నేను. రైతుని ధనవంతుడు కావాలంటే నువ్వేం చర్యలు తీసుకున్నావు? యువకులకి వాళ్ళు ఒక వ్యాపారవేత్తలకు ఎదగాలంటే నువ్వేం చర్యలు తీసుకున్నావు? అనేక మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఓకే, రైతు బిడ్డలు ఉన్నారు. వాళ్ళే రైతు పండించిన ధాన్యాన్ని వాళ్ళే అమ్మే స్థాయికి ఈ ఇంటర్నెట్ యుగం వచ్చినాక రైతులే అమ్ముకునే స్థాయికి ఇప్పుడు వారధి అనట ఆమె చేస్తున్నది. ఓకే, ఇంకో అమ్మాయి రెస్టారెంట్ పెట్టుకుంది, ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి. ఇంకో అమ్మాయి రైతు బిడ్డ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి వాళ్ళ నాయన పసుపు పండిస్తే ఆన్లైన్ లో పసుపు పెట్టి అమ్ముకుంటుంది. 1000 కిలోలు అమ్మిందంట ఆమె. ఓకే, సో ఇట్లాంటి యూత్ ని వ్యవసాయం మీద అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వీళ్ళ ద్వారానే నువ్వు డైరెక్ట్ మార్కెటింగ్ చేయించవచ్చు కదా. ఈ దళారీ వ్యవస్థను ఎత్తేయచ్చు కదా. నువ్వు రైతు సమాఖ్యలకి అన్ని రకాలుగా వాళ్ళే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసి వాళ్ళే అమ్ముకునే స్థాయికి, వాళ్ళే రైస్ మిల్ పెట్టుకునే స్థాయికి వాళ్ళని తీసుకొని ఇప్పుడు అమూల్ ఉన్నది. అమూల్ అదేంది ఇవన్నీ తయారు చేస్తారు కదా, నెయ్యి, ఈ బటర్ ఇవన్నీ తయారు చేస్తారు అమూల్. ఏందో అది వాళ్ళు ఎవరు నడుపుతారు? ఓనర్ ఎవరు? రైతులే. రైతు సమాఖ్యలు నడుపుతాయి గుజరాత్లో. సో ఇప్పుడు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటున్నావు, మహిళా సంఘాలకి నేను ఇది ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. పెట్రోల్ బంకు, ఇంకో ఆర్టీసీ అది గుదిబండ తయారైంది. దాన్ని కావాలని దాని లాభాలు వచ్చినట్టుగా ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుపోయి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చి నేను ఆర్టీసీ లాభాలు చేసిన అని చెప్తున్నావు. ప్రజలు టికెట్ పెట్టి కొనుక్కుంటే అది లాభం వచ్చినట్టు. ఆర్టీసీ గుదిబండగా తయారైంది. ఇక వాళ్ళకి ఎందుకు తయారైంది? బికాస్ దెర్ ఇస్ నో ఏమంటారు వాళ్ళకి ఈ గవర్నమెంట్ అంతకి ఇట్లా వచ్చింది. గవర్నమెంట్ అంటేనే మనకి ఏమంటారు దాంట్లో పోయేదే ఉంది కానీ వచ్చేది లేదు. మీరు ఏ శాఖ అన్నా తీసుకోండి దయచేసి. పోలీస్ శాఖ పోయేదే, విద్యాశాఖ పోయేదే, వైద్య శాఖ పోయేదే. ఓకే, ఏమన్నా పైసలు వస్తున్నాయి 4 అంటే అలా కూడా దోసుకోంగా మిగిలింది ఏదైనా ఉంటే రెవెన్యూ శాఖ ఒకటే. ఎందుకంటే ఆ భూముల రిజిస్ట్రేషన్ ఇల్లుల రిజిస్ట్రేషన్ వీటి మీద. సో అదర్వైజ్ నీకు డబ్బులు వచ్చే శాఖలేవి అన్ని పోయేటియే. అర్థమైందా? సో అట్లీస్ట్ ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఓకే, ఒక సెమీ అటానమస్ సంస్థ. ఓకే, ఉస్మాన్ యూనివర్సిటీలు, విద్యాశాఖ అన్నీ వస్తాయి, అన్ని పోయేటియే. ఓకే, అలా ఇక ఆర్టీసీ ఏంది అది అలా వచ్చే పైసల కంటే దాంట్లో అయ్యే వీళ్ళ జీతాలకి వీళ్ళకి అయ్యే ఖర్చులు ఆ రిపేర్లకి పోతున్నాయి. మరి అదేమి సంస్థనో. ఓకే, సో దాన్ని మేపడానికి దాన్ని బతికేయడానికి ముఖ్యమంత్రి గారు ఆడుతున్న డ్రామా ఏంటంటే ఫ్రీ అని చెప్పి ఇంకా ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ లాభాలు వచ్చిందని చెప్తున్నాడు. ఆర్టీసీ లాభాలు రావాలంటే ప్రజలు టికెట్ పెట్టి కొనుక్కుంటే ఆ జీతాలు, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, పెట్రోల్ డీజిల్ ఖర్చులు అన్ని పోయినాక మిగిలితే వచ్చినట్టు. లెక్కలు తీయండి, ఏమీ లేదు, 0. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. గడ్డం నరసింహ ఏమంటున్నారు, రాజుగారు ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు ఉండదు, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ ఉండదు, ప్రభుత్వ పథకాలు ఏది వర్తించదు. అయినా సరే బ్రదర్, గడ్డం నరసింహ బ్రదర్, సో ప్రభుత్వ ఉద్యోగులకి కేసీఆర్ గారు ఎంత పెంచారు? 42% ఫిట్మెంట్ పెంచారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ పెంచారు. సో వీళ్ళకి ఏం పని ఉంటుంది? అంత పని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని తీసుకుందాం, ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని తీసుకుందాం. వీళ్ళకి ఎంత జీతం వస్తుంది, ప్రైవేట్ లో ఎంత వస్తుంది, వీళ్ళు ఎంత పని చేస్తారు, వాళ్ళు ఎంత పని చేస్తారు? మీరు దయచేసి చెప్పండి. అట్లా ఏ శాఖ అన్నా తీసుకోండి. గవర్నమెంట్ లో ఎంత జీతాలు ఇస్తున్నాం, ప్రైవేట్ లో అదే పని చేయడానికి ఎన్ని జీతాలు ఇస్తున్నారు? మరి ఎందుకు వీళ్ళని కూర్చుండి పెట్టి మేపాల్సిన అవసరం ఏముంది?
ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎన్ని గంటలకు బడికి వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు, మధ్యలో లంచ్కి ఎంతసేపు పోతాడు, మళ్ళీ ఛాయ్లకి కాఫీలకి ఎంతసేపు పోతాడు, వాడు హార్డ్లీ ఒక డేలో ఎన్ని పని చేస్తాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దుగాల ఎన్నింటికి పోతాడు, రాత్రి ఎన్నింటికి వస్తాడు, మళ్ళీ వీకెండ్ ఎన్ని కనెక్ట్ అవుతాడు. ఇన్ని ప్రైవేట్లో మరి అన్ని పోయినాక ట్యాక్సులు ట్యాక్సులు గీక్సులు కట్ అయినాక 1 లక్ష రూపాయలు వాళ్ళకి జీతం వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వాని చేతికి వచ్చే వరకు ఎంత వస్తాయి? 60-70 వేలు కూడా రావు. మరి ఇదే గవర్నమెంట్కి. సో ఎందుకు ఈ ఇంత ఇన్ఎఫిషియెంట్ గా ఎందుకు గవర్నమెంట్ లో ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అంటున్నా. ప్రైవేట్ లోనే ఉంచు. ఇప్పుడు పేదోడు ఉన్నాడు, పేదోడు ప్రైవేట్ స్కూల్కి పోని, వానికి రీయింబర్స్ చేయి. అర్థమైందా? సో మిగతా మన ఎవరికి సాయం చేస్తున్నాం? టెంపరీ సాయం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? వాడు పేదోడు కాబట్టి వానికి కూడా కనీసం బేసిక్ నెసెసిటీస్ కి కనీసం ఏమంటారు హక్కు ఉంది కాబట్టి, విద్య, వైద్యము, ఇట్లా కూడు గూడు ఇట్లాంటివి. సో కాబట్టి మనం మానవత్వంతో సాయం చేస్తున్నాం పేదోనికి, రైట్? మధ్యతరగతికి, ధనవంతుని మనం సాయం చేయాల్సిన అవసరం లేదు. సో పేదోడు ఎక్కడికన్నా పోని, పేదోడి క్వాలిటీ వద్దా? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని తెచ్చారు. ఎందుకు తెచ్చారు? పేదోడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలని తెచ్చారు, రైట్? అన్నప్పుడు ప్రభుత్వమే అన్ని నెత్తి మీద ఎందుకు వేసుకోవాలని అంటున్నా. ఈ ఇన్ఎఫిషియెంట్ గా గవర్నమెంట్ లో అంతమందిని కూర్చుంటే ఎందుకు మేపాలంటున్నా. 10 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ ఎందుకు మేపాలని అడుగుతున్నా. 5 లక్షల మంది కాంట్రాక్టులు, 5 లక్షల మంది ఈ యొక్క రెగ్యులర్ ఉద్యోగులను ఎందుకు మేపాలి అంత జీతాలు ఇచ్చి? మనకి ప్రైవేట్ లో తక్కువ రేటుకి మనకు పనులు అవుతుంటే, రైట్? అవునా కదా? మళ్ళా గవర్నమెంట్ ఉద్యోగికి వాడు తప్పు చేసినా, వాడు నేరం చేసినా, వాడు ఏం చేసినా వాడిని మళ్ళీ తొలగించే హక్కు లేదు. మరి ప్రైవేట్లో వాడు ఎప్పుడైనా తొలగించవచ్చు. మరి ఎందుకు ఈ కాంట్రాస్ట్? ఎందుకు ఇంతమందిని హైర్ చేసుకొని కూర్చుండే పెట్టుకొని ఎందుకు మేపుకోవాలని అడుగుతున్నాను. రెడ్యూస్ కాస్ట్ తగ్గి, ఇప్పుడు కాదు 22% బడ్జెట్ అంటే తక్కువనా? ఇప్పుడు 3 లక్షల కోట్లలో 65,000 కోట్లు కేవలం ఎంప్లాయీస్ కి జీతాలకి వాళ్ళ ఈ బెనిఫిట్స్ కి పోతున్నాయి. ఈజ్ ఇట్ ఏ స్మాల్ అమౌంట్? ఇక మళ్ళీ వాళ్ళకి యూనియన్లు, మళ్ళీ టీచర్లకు ఎన్ని యూనియన్లు ఉన్నాయి, ఆర్టీసీ వాళ్ళకి ఎన్ని యూనియన్లు ఉన్నాయి? వాళ్ళు ధర్నాలు, రాస్తారోకలు, వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి. లేకపోతే లొల్లి చేస్తారు. మళ్ళీ ఏం పని చేస్తారా అంటే వాళ్ళు చేసిందే పనిగా. వాళ్ళని ఇక మళ్ళీ రివర్స్ లాజికల్ క్వశ్చన్ అడగద్దు. అడిగితే నేను దేశద్రోహి. ఎందుకు అంటున్నా? మనకు అవసరం ఏందంటున్నా. ఎఫిషియెంట్ గా మనకు తక్కువ రేట్లో మనకు పని అవుతుంటే వీళ్ళని ఎందుకు కూర్చుని పెట్టి మేపాలని అడుగుతున్నా. గవర్నమెంట్ ఎందుకు ఇది ఈ ప్రైవేట్ సంస్థల్ని నువ్వు రెగ్యులేట్ చేయి, వాటిని ప్రక్షాళన చేయి, చట్టాలదే వాటిని రెగ్యులేట్ చేయి. కానీ నువ్వే ఎందుకు నడుపుతావు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు అమెరికాలో ఎక్సెల్ ఎనర్జీ అని ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీ ఉంది, ఓకే? సెంట్రల్ పాయింట్ ఎనర్జీ అని ఒకటి ఉంది. సో వాటిని గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ గవర్నమెంటే కరెంట్ని మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ని గవర్నమెంటే గవర్నమెంటే నడపదు. అవసరం నువ్వు నెత్తి మీద ఎందుకు బరువు వేసుకుంటున్నావు? వీళ్ళందరినీ కూర్చుంటే ఎందుకు మేపుతున్నావు అని అడుగుతున్నాను. ఇప్పుడు విద్యాశాఖకి అంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా. నువ్వు తక్కువ రేట్లో మనకు పని అవుతుంటే అని అడుగుతున్నా. ఈ డబ్బులను మనం అభివృద్ధి కేటాయించుకోవచ్చు కదా అని అడుగుతున్నా. పోలీసులు ఉన్నారు ఇవాళ, కానిస్టేబుల్ అని 8, 10, 12వ తరగతి ఎందుకు హైర్ చేసుకుంటున్నావు? పోలీసునికి ఏం కావాలి? ఫస్ట్ ఒకటి వాడు ఫిట్గా ఉండాలి. ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడికి ఇమ్మీడియట్ గా పోవాలి. తర్వాత ఏంది? పోలీసు వానికి అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది విద్య కావాలి. ఎందుకంటే వానికి చట్టాల మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉంది. ఏ చట్టం మీద నువ్వు కేసు ఫైల్ చేస్తున్నావు వానికి తెలవాలి. మరి ఈ 10, 12 చదివిన కానిస్టేబుల్ ఎక్కడ దేనికి వానికి వస్తారో నాకు చెప్పరు. వాళ్ళ దగ్గర ఆయుధం ఉండదు, ఒక కట్టేస్తారు. వాళ్ళు ఏమి కంట్రోల్ చేసే శక్తి ఉండదు. వాడు ఎవనో మస్కూరు లెక్క పని చేయాలి. ఎవరి ఇంటి కిందనో పర్సనల్ బాడీ గార్డ్ పెట్టుకునే బదులు వాడు ఈ కానిస్టేబుల్ పెట్టుకుంటాడు, ఒక కట్టె పట్టుకుని నిలబడతాడు. అంటే ఎవరికో అసిస్టెంట్ లెక్క పనిచేసేది తప్ప వీళ్ళతోటి ఒక పనికొచ్చేది చెప్పండి. ఇంతమంది 80,000 మంది పోలీసు ఈ కానిస్టేబుల్ లాంటి వ్యక్తులని ఎందుకు పెంచి పోషించాలి మనం చెప్పండి. వాళ్ళ స్థానంలో ఒక గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని, ఒక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని, ఒక మంచి చదువుకున్న వాళ్ళని ఆఫీసర్ స్థాయిలో ఎందుకు హైర్ చేసుకోవు? పోలీస్ అంటే సమర్థవంతంగా ఉండేటట్టుగా. నీకు 80,000 అవసరమే ఉండదు. అప్పుడు 40,000 తోటి మనం పని కానియచ్చు. నీకు ఆ యొక్క 40,000 మందికి ఇచ్చే జీతం అంతా మనం ఇంకా అభివృద్ధి కేటాయించుకోవచ్చు. ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ని ఎందుకు మనం పెంచి పోషించాలని అడుగుతున్నా. ఈ డబ్బులను మనం అభివృద్ధి కేటాయించుకోవచ్చు కదా అని అడుగుతున్నా. బడ్జెట్ లో అట్లీస్ట్ 50% అభివృద్ధి కేటాయించి 50% ఈ డే టు డే మెయింటెనెన్స్ కన్నా పోతే అది కూడా బాధపడుకుంటూనే అయినా సరే పోతే అనుకుంటాం. నువ్వు 10% కూడా నువ్వు అభివృద్ధి కేటాయించకుండా నేను అభివృద్ధి చేస్తా అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? నువ్వు పంచాలంటే అభివృద్ధి ఫస్ట్ సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించాలంటే నువ్వు అభివృద్ధి చేయాలి. నువ్వు మరి పంచి పెడితే నువ్వు అభివృద్ధి జరుగుతుందా చెప్పండి?
2,90,000 కోట్ల బడ్జెట్ 2,91,000 అయింది. 91 నుంచి 3,04,00,000 కోట్లు అయింది. 3,04,000 కోట్ల నుంచి ఇక 3,24,000 కోట్లు అయింది. ఈ లెక్కన నువ్వు లెక్క పెట్టండి. 5% ఇంక్రీజ్ జరిగితే నువ్వు అనుకున్న 1 ట్రిలియన్ ఎప్పుడైతుంది? నువ్వు అనుకున్న 3 ట్రిలియన్ ఎప్పుడైతుంది? ఇంకా 100 ఏళ్ళైనా కాదు. నువ్వేం చెప్తున్నావు? 2034 వరకు 1 ట్రిలియన్ అవుతుంది, 2047 వరకు 3 ట్రిలియన్ అవుతుంది. ఎట్లా అవుతుంది మీరు చెప్పండి. ఈ 3 ఏళ్లలో గాంధీ ఇంకా ఎట్లా అవుతుందో చెప్పండి. 2000 రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన అంత ఎఫిషియెంట్ గా చేస్తేనే 14% వచ్చింది. కేసీఆర్ గారి టైంలో 11% వచ్చింది. ఇప్పుడు కేంద్ర స్థాయిలో వరస్టే ఉంది, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వరస్టే ఉంది. కనీసం కేసీఆర్ గారు సాధించినది కూడా సాధిస్తారు. ఆయన వరస్ట్ అనేది తిట్టినాం, ఆయనకంటే బెస్ట్ చేస్తానే వచ్చిండు. మరి ఏం చేసిండో ఇప్పటివరకు మీరు చెప్పండి దయచేసి. మనం ఎఫిషియెంట్ చేయాలి, ఖర్చు తగ్గియాలి, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించి మనం అభివృద్ధికి ఎక్కువ డబ్బులు కేటాయించాలి. అప్పుడే మనం అభివృద్ధి చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఉన్నట్టుంటే ఎన్నేళ్ళైనా ప్రతి చిన్నదానికి మనము ప్రతి సమస్యకి బాధపడుకుంటూ బతకాలి. రోడ్డు మీద పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తామా లేదా ఆలోచించుకుంటూ బతకాలి. అదే జరుగుతుంది. రోడ్డు ప్రమాదం మీరు ఏదన్నా తీసుకోండి, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, మరి ఇండియా క్లీన్లీనెస్, పొల్యూషన్ అన్నిట్లా ఇక ఇండియాని గొప్పది అని చెప్పుకోమంటే నాకు పెట్టుబడులు రమ్మంటే ఎందుకు వస్తాడు వాడు? వానికి ఇప్పుడు ఒక ధనవంతుడు, ఒక పైసలు ఉన్నోళ్ళు నీకు పైసలు పెట్టుబడి పెట్టాలంటే ఆడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటేనే వాడు పెడతాడు, లేకపోతే ఎందుకు వస్తాడు వాడు? మరి క్వాలిటీ లైఫ్ కావడానికి నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతున్నాను. ఎందుకంటే నీకు పైసలు లేవు. ఎందుకు లేవురా అంటే ఇగో జీతాలకి ఈ పంచి పెట్టడానికి పోతున్నాయి పైసలు అని. మరి నువ్వు ఎట్లా సాధిస్తావు? ఎట్లా చెప్పండి. ఇవన్నీ ఈ పంచి పెట్టడానికి జీతాలకు కూడా ఎన్ని పైసలు? ఆల్రెడీ నువ్వు కేసీఆర్ని తిట్టినావు, కానీ సంవత్సరానికి ఇంచుమించు 60,000 కోట్లు రేవంత్ రెడ్డి కూడా అప్పు చేస్తున్నాడు. మీరు చూడండి ఫిజికల్ డెఫిసిట్. గడ్డం నరసింహ ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగాల్ని విమర్శించడం అంటే ప్రైవేట్ సంస్థల్ని లేదు బ్రదర్. ఇప్పుడు మొత్తం దానికి చెప్తా. ప్రైవేట్ సంస్థలను సమర్థిస్తున్న ఒక అదానికో అంబానికో సపోర్ట్ చేయి, మీరు విశ్లేషణ అలాగే ఉంది. లేదు బ్రదర్, నరసింహ బ్రదర్, గడ్డం నరసింహ బ్రదర్, దయచేసి ఓకే. ఒకటి గుత్తాధిపత్యం, ఒకటే ప్రైవేట్ వ్యక్తికి అన్ని ఇవ్వడం మోడీ చేస్తున్న తప్పు. ఎందుకంటే ఆయన యొక్క ఏమంటారు, ఆయన పేరు మీదనే ఆయన పేరు పెట్టుకునే బదులు అదాని పేరు పెట్టుతున్నాడు. ఆయనకు 15% ఇచ్చి మిగతా అంతా మోడీకి సంబంధించిన వాళ్ళకి ఆయన లూటీ చేస్తున్నాడు. ఓకే, నేను అట్లా ఏమంటలేను, ఒక్కనికే అన్ని గుత్తాధిపత్యం ఏమంటలేను. కానీ ఒక ఏమంటారు ఎఫిషియెంట్ సిస్టమ్ పనిచేయాలంటే ప్రభుత్వం అనేది గుదిబండ అనేది నెహ్రూ గారు స్థాపించినప్పుడు అప్పుడు విధిలేని పరిస్థితులలో దేశాన్ని ఒక ఏమంటారు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉండే. సో పెట్టుబడిదారులు అనే వాళ్ళు, ధనవంతులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉండే, లేకపోతే దాదాపు లేరు, శూన్యం, ఒక టాటాలు గీటాలు తప్ప. సో కాబట్టి ప్రైవేట్ లో అంత పెద్ద లెవెల్లో పెట్టుబడి పెట్టి మన దేశానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే స్థాయిలో అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు లేరు. కాబట్టి నెహ్రూ గారు దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వమే యొక్క ఏమంటారు పెట్టుబడులు పెట్టి ఈ యొక్క ఉక్కు కర్మాగారాలు, లేకపోతే ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులు అనేక ఐఐటీలు, ఎయిమ్స్లు ఇట్లా స్టార్ట్ చేసింది. కానీ అది ఆ నెహ్రూ గారు పెట్టినటువంటి అవే సంస్థలు ఈ ఇందిరాగాంధీ టైం వచ్చే వరకు, తర్వాత ఈ ఎమర్జెన్సీ టైం వచ్చే వరకు వరస్ట్ అయిపోయినాయి. మీరు ఎమర్జెన్సీ కంటే ముందు కానీ ఎమర్జెన్సీ తర్వాత కానీ ఇదే ప్రభుత్వ రంగ ఎప్పుడు చూసినా రైలు రోకోలు, ఓకే, ధర్నాలు, ఎంత వరస్ట్ తయారైనాయంటే ఇదే ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అర్థమైందా? సో ఈ వెరీ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ తయారైనాయి. అందుకని లాస్ట్కి ఏమైపోయింది, మన పివి నరసింహారావు గారు వచ్చే టైం వరకు 1991లో సో ఏమైపోయింది, మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెట్రోల్ విదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇన్ఎఫిషియెంట్ గా తయారైనాయి, హైలీ కరప్టెడ్, హైలీ ఏమంటారు ఖర్చు ఎక్కువ, అలా వచ్చే ఆదాయం శూన్యం, ఇట్లా తయారైనాయి. ఎందుకంటే జనాలు యొక్క ప్రభుత్వంలో అలా పనిచేసే ఉద్యోగులు, అధికారులు అందరూ కరప్టెడ్ అయిపోయారు. సో వాళ్ళు వచ్చేది లేదు కానీ పోయేదే ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఇస్తుంది? జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజలు కట్టిన ట్యాక్సులు సరిపోతలేవు. సో ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ కావడం వల్ల ఆయన ఏమన్నాడు, ఒక ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఒక ఈ యొక్క ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడానికి ఏళ్ళు పట్టేది. ఎందుకంటే దే యూస్ టు డిస్కరేజ్ ప్రైవేట్, ఎవ్రీథింగ్ గవర్నమెంటే చేయాలి. సో గవర్నమెంట్లో పనులు కావు, నత్తనడక నడుస్తాయి. ఏ చిన్న డెసిషన్ కావాలన్నా అది ఒక 1-2 years మినిమం పడుతుంది ఆ పర్మిషన్స్కి.
ప్రైవేట్ వాడు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ కూడా వచ్చేది కాదు. ఇది పరిస్థితి. సో ఇవన్నీ ఆలోచించే ఆ యొక్క మేధావి అయినటువంటి ఈ ఈ పరిస్థితి మనం అడుక్కదినే స్థితికి వచ్చినామని చెప్పి పివి నరసింహారావు గారు, ఈ యొక్క డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తర్వాత ప్రధాని అయ్యాడు. అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక ఆర్థికవేత్తగా ఆయన పేరు మీద నేటికి ఆక్స్ఫర్డ్ లో వాటిలో అవార్డ్స్ ఇస్తారు, ఆర్థిక శాస్త్రం రిలేటెడ్. అట్లాంటి ప్రొఫెసర్ ని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తని ఆయన సలహా ప్రకారం ఎల్పిజి అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే మన మార్కెట్లను ఓపెన్ చేశాడు, ఈజీగా పర్మిషన్లు వచ్చేటట్టు చేశాడు, ప్రైవేట్ రంగ సంస్థలను ఎంకరేజ్ చేశాడు. ఓకే, చేయడం వల్ల మనం ఇవాళ ఆ యొక్క ఏమంటారు భారతదేశం అడుక్కునే దేశ స్థాయి నుంచి మళ్ళీ తిరిగి ఒక మేము కూడా అన్ని రంగాల్లో కంపీట్ చేసే స్థాయికి ఎదిగినాం. ఇవాళ మనకి ఐటీ సెక్టార్లో ఇప్పుడు కొంచెం మందకొండిగా ఉన్నప్పటికీ, సో ఈ ఐటీలనే మనం ఎన్ని లక్షల కోట్లు మనకు వచ్చినాయో చెప్పండి. ఇవన్నీ నిర్ణయాలు చేయకపోతే ఎట్లా వచ్చేది? మన వస్తువులని విదేశాలకు ఈజీగా అమ్ముకోవడానికి, మన సేవల్ని విదేశాలకు అమ్ముకోవడానికి ఈ పాలసీస్ అన్ని చేయకపోతే ఎట్లా వచ్చేది? సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే అంటున్నావు కదా బ్రదర్, నరసింహ బ్రదర్, ప్రభుత్వంలో ఈ 10 లక్షల మందికి ఉద్యోగాలు అన్నావు. మొత్తం ఎంత ఉన్నారు మన యొక్క రాష్ట్రంలో? ఇంచుమించు 4 కోట్ల జనాభా ఉంది. అందులో 1 కోటి మంది అన్న యువకులు ఉండి ఉంటారు కదా, ఒక 90 లక్షల కోటి మంది ఉండి ఉంటారు కదా యువకులు. మరి ఈ కోటి మందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారేమో చెప్పండి నాకు. 5 లక్షల మంది కాంట్రాక్ట్లను తీసేది, 5 లక్షల మంది రెగ్యులర్. సో మిగతా 95 లక్షల మంది ఏం చేసుకొని బతకాలి? రైతు ప్రైవేటే, మీరు ఎవరైనా తీసుకో, ఇడ్లీ బండినే పెట్టుకుంటే అయినా ప్రైవేటే, స్వీట్ షాప్ అయినా ప్రైవేటే. 99% మంది ప్రైవేట్నే ఉన్నారు. నువ్వు 5 లక్షల మందికి నువ్వు రెగ్యులర్ ఇచ్చినావు, 5 లక్షల మంది కాంట్రాక్ట్, 10 లక్షల మందికి ఇచ్చినావు. మిగతా వాళ్ళందరూ ఏం చేసి బతకాలి? కాబట్టి ఏమంటారు అన్లిమిటెడ్ గా ప్రైవేట్ లో మనం ఉద్యోగాలకు పని కల్పించవచ్చు, గవర్నమెంట్ లో కల్పించలేము. అది మనకు ఆడ పని లేకుండా కల్పిస్తే అది భారం అవుతుంది. నువ్వు వాళ్ళకి జీతాలు ఇవ్వలేవు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇప్పుడు ప్రజలు ట్యాక్సీలు కడితేనే జీతాలు ఇస్తావు. ప్రజలు ట్యాక్సీలు కట్టాలంటే ప్రజల దగ్గర పైసలు ఆడాలి. ఎట్లా ఆడతాయి? సో వాళ్ళందరూ ప్రైవేట్లోనే పనిచేస్తారు కదా. 99% మంది ప్రైవేట్లోనే పనిచేస్తున్నారు ఆల్రెడీ, అవునా కాదా? కాబట్టి వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయాలి. కావాలంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏది డిమాండ్ ఉంటే దాని రిలేటెడ్ యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి. సో వాళ్ళని ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఒక వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. సో దీనికి ఇవ్వాలంటే నువ్వు ఎక్కువ పైసలు దీనికి దీని రిలేటెడ్ పెట్టాలి, అభివృద్ధి రిలేటెడ్ పెట్టుబడి పెట్టాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గియాలంటే ఈ సిస్టమ్స్ ని ఎఫిషియెంట్ చేయాలి. ఇప్పుడు 100 మందితో రోడ్లు ఊడ్చించే బదులు ఒక మిషన్ పట్టుకరా, ఈ 100 మందికి ఇచ్చే జీతం మనకు మిగులుతుంది. వీటిని అభివృద్ధి కేటాయించవచ్చు. చైనా అట్లనే చేస్తలేదా? అమెరికా అట్లా చేస్తలేదా? సింగపూర్ అట్లా చేస్తలేదా? మిషన్ తెచ్చినా అది ఊడిసేటోళ్ళు ఎంతమంది మిషన్ వాడడం ఎట్లా తెలుసు వీళ్ళకి? ఈ రోడ్డు పట్టుకుని ఊడిసేటోళ్ళకి ఆ యొక్క మిషన్ వాడడం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఎడ్యుకేటెడ్ వాళ్ళని హైర్ చేసుకోవాలి, పారిశుద్ధ్య కార్మికులను కూడా. సో కాబట్టి నువ్వు ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నావు సిస్టమ్స్ ని? సేమ్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తూ నేను బ్రహ్మాండమైనటువంటి నా కాంపిటీషన్ ప్రపంచ నగరాలతో నువ్వు ఎవరి చెవులలో తామర పూలు పెడుతున్నావు? వర్కౌట్ కాదు. అట్లా ప్రభుత్వంలో మనము క్రియేట్ చేయలేం, దాంట్లో సాధ్యం కాదు, అది భారమే అవుతుంది. ఓకే, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులని వాళ్ళని మోర్ ఎఫిషియెంట్ గా పనిచేసేటట్టు చేయాలి. ఓకే, అనవసరంగా హైర్ చేసుకోకూడదు. దాని ఖర్చును ఎంత అయితే అంత తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎంత అయితే అంత ఎంత అయితే అంత ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దెర్ ఈస్ ఎ హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఊర్లో ఒకటే స్వీట్ షాప్ ఉంది, అక్కడ లడ్డు 100 రూపాయలకు ఒక లడ్డు అమ్ముతారు అనుకో, నువ్వు నచ్చినా నచ్చకపోయినా పండగకో పబ్బానికో కొనుక్కోవాల్సి వస్తుంది. 4 స్వీట్ షాపులు ఉన్నాయి అనుకో, కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ సిండికేట్ గా తయారు కావద్దు. ఓకే, సో ఆ సిండికేట్ గా తయారు కావద్దు అంటే వాళ్ళు యూనియన్లు పెట్టుకోకూడదని మనం కంపల్సరీ రూల్ తీసుకురావాలి, చట్టం తేవాలి. అప్పుడు ఏమైతే హెల్తీ కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా వాడు మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తాడు, తక్కువ రేట్కి ఇస్తాడు. అందుకే ప్రైవేట్ని ఎంకరేజ్ చేయాలి. కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అట్లా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా వాళ్ళు కూడా సిండికేట్ చేసి ఇట్లా చేస్తే గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రులకి వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని లాలూచి చేస్తామంటే చట్టాలు, అందుకే రెగ్యులేట్ చేయమంటున్నాం. అర్థమైందా? ప్రైవేట్ని ప్రక్షాళన చేసి రెగ్యులేట్ చేయాలి, హెల్తీ కాంపిటీషన్ ఉంచాలి. ఒకటే గుత్తాధిపత్యం ఇవ్వకూడదు, మిగతా కాంపిటీషన్ చంపేసే అవకాశం ఇవ్వకూడదు.
అర్థమైందా? అందుకు చట్టాన్ని తెమ్మంటున్నాం, అందుకు రెగ్యులేషన్ చేయమంటున్నాం. కానీ ప్రభుత్వమే గుదిబండగా తయారై అన్ని నెత్తి మీద వేసుకొని అలా మీరు ఒక్క ప్రభుత్వ రంగంలో చెప్పండి, ఒక్క రంగంలో మనకి పైసలు వచ్చేది చెప్పండి. పోయేటియే. మరి అందుకోసం మనం ప్రభుత్వం ఉన్నది కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. సో నేను అదానికి అంబానికి అంటలేను, గుత్తాధిపత్యం చేయమంటలేను, దాన్ని హెల్తీ కాంపిటీషన్లో ఉంచమంటున్నాం. రాజేష్ మామిడిపల్లి ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్డ్ అయ్యే వరకు ఉంటావు అన్న రూల్స్ మార్చాలి బ్రదర్. అది కూడా పోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే. నేనేమంటున్నా బ్రదర్, ఫస్ట్ తగ్గించు అంటున్నా. అంత అవసరం లేదంటున్నా, అంతమంది అవసరం లేదంటున్నా. పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే డిపార్ట్మెంట్ మొత్తం లేపేయవచ్చు, అలా రావాలి రూల్స్. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే ప్రభుత్వ ఉద్యోగిని తొలగించడానికి హక్కు లేదు. సో ఆ చట్టాన్ని మార్చంటారు అయ్యా ఫస్ట్ కదా. ప్రభుత్వ ఉద్యోగం అంటే అన్ని ఉద్యోగాల్లాగా ఒక ఉద్యోగం అంటే బాగా చేయకపోతే తీసేయాలి. కరెక్ట్ బ్రదర్. ఇప్పుడున్న చట్టాలు అయితే మనకి అవి లేవు, కానీ చేయాలి, ఎన్నో మార్పులు చేయాలి. ఒక్క రిఫార్మ్ చేస్తున్నాడా చెప్పండి. నరేంద్ర మోడీ అయితే వరస్ట్, ఓకే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప మాటలు చెప్తాడు కదా, కానీ యాక్షన్స్ ఏవైనా అడుగుతున్నా. గడ్డం నరసింహ ఏమంటున్నావు? ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజలకు తోడ్పడేది, దాని లాభ నష్టాలతో చూడకూడదు. ఎందుకు చూడదు? ప్రభుత్వం అంటే ఆ యొక్క పైసలన్నీ పారబోసే సంస్థనా? కాదు కదా. అట్లీస్ట్ దాని మెయింటెనెన్స్ అనేది దానికి ఉండాలి కదా. మరి కాదు, ఇప్పుడు నువ్వే ఒక కంపెనీ పెట్టుకున్నావు, ఒక వ్యాపారం పెట్టుకున్నావు, నడవకపోతే ఏం చేస్తావు? ఎత్తేవా? ఎందుకు ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకొని ఎందుకు ఆ యొక్క బర్ముడా ట్రయాంగిల్లో ఎందుకు పారబోయాలి? దానంతటా ఏదైనా మెయింటెనెన్స్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు ఐఐటి ఉంది, బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు, ఎవ్రీబడి వాంట్స్ టు స్టడీ ఇన్ ఐఐటిలో నువ్వు ఫీజు పెట్టినావు, కడుతురు కదా, కట్టేటోడు జాయిన్ అవుతుండు కదా. అట్లీస్ట్ నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి దాని ఖర్చులు దానికి నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేస్తే పైసలు కట్టడానికి ఎవడైనా ముందుకు వస్తాడు. నువ్వు ప్రైవేట్కి ధీటుగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రైవేట్లోనే డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ అయినా కడతా. దాని ఖర్చులు దానికని ఎలా తీయాలి కదా, నువ్వు లాభం రాకున్నా. కానీ ఎందుకు రావద్దు? లాభం ఎందుకు రావద్దు? ఎవడు చెప్పిండు? ప్రభుత్వం అంటే అది యొక్క ఏమంటారు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పారబోసే సంస్థలని ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పలే. ఇలా నాగార్జున సార్ కట్టినాం, దాని కింద రైతులు పంటలు పండించుకొని ఎంత మంది రైతులు మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ, కట్టిన దానికంటే ఎక్కువ ఆల్రెడీ సంపాదించుకున్నారు. ఆ సంపదని మన ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసారు. సో ప్రభుత్వం అంటే పారబోసేది అనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా లాభాలు రావాల్సిందే. లాభాలు రాకున్నా కనీసం ఆడికాడికైనా నడవాలి, కానీ ప్రజలు కట్టిన ట్యాక్సులు అలా వారబోసే సంస్థలుగా కాకూడదు. అవుతున్నాయి అంటే అది వెరీ ఇన్ఎఫిషియెంట్ సంస్థలు, వాటిని ఎత్తేయాల్సింది అంతే. దాని లాభ నష్టాలతో చూడకూడదు. ఆర్టీసీ బస్సు నడవకుంటే ఆటో వాడు 20 రూపాయలతోని పోయేది 100 రూపాయలు అడుగుతాడు. 100 రూపాయలు ఆటో వాడు తీసుకున్నా ఆటో వాడు మళ్ళీ ఖర్చు పెట్టేది మన ఎకానమీకే కదా. నాకు అర్థమవుతలేదు ఇక్కడ. ఎంతసేపు వాడిని పేదోనిగా ఉంచుతా, వానికి 20 రూపాయలు ఇస్తా అంటున్నావు, కానీ ఆ పేదోని ధనవంతం చేయి, వాడు ఆటో ఖర్చు పెట్టుకునే స్థాయికి వాడిని తీసుకురా. ఇప్పుడు ఆటో వానికి 100 రూపాయలు వచ్చినాయి, ఏడవార వస్తాడు ఆటో వాడు. మళ్ళీ ఆయన ఏదో వస్తువు కొనుక్కుంటాడు, ఏదో కొనుక్కుంటే మళ్ళీ గవర్నమెంట్కి ఏదో ట్యాక్సులు కట్టేది, అవునా కాదా? సో అట్లాంటిది నువ్వు ఆర్టీసీని నువ్వు లాభాలతో పోల్చకూడదు అంటే దాన్ని పెట్టిన పెట్టుబడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావద్దా? ఆర్ఓఐ ఉండకూడదా? కేవలం పారబోసుడే ఉంటుంది అలా. మరి పారబోసినా కానీ ఎఫిషియెంట్గా ఉన్నాయా? మరి సేమ్ ప్రైవేట్ లాగా అవి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయా? ప్రైవేట్లోనేమో పని చేయకపోతే ఉద్యోగులను తొలగించవచ్చు, నడవకపోతేనేమో వ్యాపారాలు ఎత్తేయచ్చు, కానీ గవర్నమెంట్లో మాత్రం ఎల్లకాలం అది పైసలు మింగే సంస్థలుగానే ఉండాలంటున్నావు. ఏమనంటే సేవ అంటున్నావు. ఏమి సెన్స్ అది? ప్రజలని నువ్వు ధనవంతులని చెయ్యి, ఎవ్వరికి ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు తయారు చేసిన వస్తువులకు సేవలకి అధిక ధర వచ్చేటట్టు చెయ్యి. నీకు మొక్కాన్నే ట్యాక్సులు పారబోస్తారు. నువ్వు అనుకున్న ఎకానమీ నువ్వు చెప్తున్న అభివృద్ధి కావాలంటే మరి వాళ్ళు నీకు ట్యాక్సులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర చేతిలో పైసలు ఆడాలి. నువ్వు అని పేదోని చేసి కూర్చుంటే పెట్టి నిన్ను మేపుతారా అయ్యా, నువ్వేం పని చేయకని చెప్తున్నావు. దట్లా మీరు ఎక్కడ చూడండి, మన ఏ అభివృద్ధి అయిన దేశమైనా ఇట్లనే చేస్తుందా మీరు చూడండి దయచేసి. బ్రదర్ కొంచెం రీసెర్చ్ చేయి. ఆటో వానికి 100 రూపాయలు కడితే కట్టుకుంటాడు, 100 రూపాయలు సంపాదించుకుంటాడు, 100 కాదు 1000 సంపాదిస్తాడు, 100 కట్టుకుంటాడు. అర్థమైందా? సింపుల్. నువ్వు రైతును ధనవంతుని చూద్దాం.
గడ్డ నరసింహ అన్న, గత వీడియోలో నువ్వే చెప్పావు, అది వీడియో ఏ వీడియోలో చెప్పినా కరెక్ట్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే పేదవాడి కళ, దాని గురించి మీరు మాట్లాడదు. గడ్డ నరసింహ బ్రదర్, గవర్నమెంట్ ని నేను అసలే ఉద్యోగులు ఉండకూడదు, ఉంటాయి, ఏది ఈ పోలీస్ శాఖ ఉంటుంది. నేను ఉన్న సిస్టమ్స్ ని ఎఫిషియెంట్ చేయమంటున్నా, మొత్తానికి ఎత్తేయమంటలేను. అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగులు అనేది మొత్తానికి లేకుండా ఉండడం సాధ్యం కాదు. అది ఓకే, గవర్నమెంట్ నడుస్తుందంటేనే ఉద్యోగులు చేయాల్సిందే. గవర్నమెంట్ చేసే చట్టాలు కానీ గవర్నమెంట్ చేసేటువంటి ఏదైనా నిర్ణయాల్లో ఉద్యోగులు వాళ్ళు ఆ ఇంప్లిమెంటేషన్ కి సహకరించాల్సిందే. కానీ వాటిని మోర్ ఎఫిషియెంట్ గా అంటున్నా, వాటిలో ఖర్చు తగ్గించి అంటున్నా. వాటిని అంతమందిని పనికిరాని టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేని ఆ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ని మార్చేసి వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేసి 100 మంది చేసే పని 40 మందితో చేయించవచ్చు. వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేయి, వాళ్ళని మోర్ ఎఫిషియెంట్ గా తయారు చేయి, ఖర్చు తగ్గించు అంటున్నా. మొత్తానికి ఎత్తేమంటలేను. ఇప్పుడు ఊర్లలో పనికిరాని స్కూళ్ళు తీసేసి మండల కేంద్రంలో మంచి బెస్ట్ స్కూల్ పెట్టి ఆ ఊర్లకి బస్సులు పెట్టు అంటున్నా. సో మీకు 10 స్కూళ్ళల్లో ఆ యొక్క స్కూళ్ళకి మెయింటెనెన్స్ కి 10 స్కూళ్ళల్లో ఇచ్చే జీతాలకి నాకు కట్ అవుతుంది. ఈ బెస్ట్ స్కూల్ కి నువ్వు ఫీజు పెట్టు, ధనవంతుల దగ్గర తీసుకో, ఫుల్ ఛార్జ్ తీసుకో, ప్రైవేట్ స్కూల్కి దీటుగా. ఓకే, పేద మధ్యతరగతికి 50% తీసుకో, పేదవానికి 90% తగ్గి 5% 10% తీసుకో. అట్లా ఎఫిషియెంట్ చేయి. అట్లీస్ట్ దాని ద్వారా కొంత ఆదాయం అన్న రాని, అట్లీస్ట్ మొత్తం రాకుండా కానీ అట్లీస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసి డబ్బులు తీసుకో, తప్పేముంది. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ అనేది ఒక ఆప్షన్ లాగా ఉండాలి. గవర్నమెంటే పేదోడికి గవర్నమెంటే దిక్కు, అది కూడా ఇన్ఎఫిషియెంట్ క్వాలిటీ లేని వాటిని భరించాలి. అట్లా మీరు వేస్ట్ అవుతున్నాయి డబ్బులని. నా బాధ ఏంటంటే వేస్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళ మీద వేస్ట్ అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద వేస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ దొరుకుతలేదు. మళ్ళీ ఏదైనా పెద్ద రోగం వస్తే మళ్ళీ ప్రైవేట్కే పోతున్నాడు. మళ్ళీ ప్రైవేట్ ఇప్పుడు ఒక సామాన్యుడు ఏ దిక్కు దివాణం లేని వదిలే. ఓకే, కొంత చదువుకున్న వాళ్ళు, కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుర్రా, ప్రైవేట్కి పోతుర్రా, గవర్నమెంట్ స్కూల్కి పోతుర్రా, ప్రైవేట్ స్కూల్కి పోతుర్రా. అంటే ప్రజలకి ఆ అక్కడికి పోతే ఆ క్వాలిటీ కానీ ఆ క్లీన్లీనెస్ కానీ ఆ ప్రైవేట్లో దొరికేది అక్కడ దొరుకుతలేదని అర్థమైందా? సో అంటే ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్. మరి పైసలు ఇస్తలేదా గవర్నమెంట్? బడ్జెట్లో అలకేట్ చేస్తలేదా? చేస్తున్నది. నోడు తింటున్నాడు. ఆడ ఉండే అధికారులు వాళ్ళకి ప్రజలకు కేటాయించకుండా వాడు మధ్యలో ఉన్నోడు దోసుకుంటున్నారు. సో ఇది ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, కరప్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని మార్చే ప్రయత్నం ఎన్ని చేసినా కానీ ఏసీబీ అధికారులే లంచం తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మార్చే ప్రయత్నం మనం చేసే అవకాశం లేదు. ప్లస్ ప్రభుత్వం అనేది వ్యాపారం చేసేది కాదు. కాబట్టి సో వ్యాపారం నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాం నేను. ప్రైవేట్ వాళ్ళని రెగ్యులేట్ చేయి, ప్రైవేట్లోనే చేయని అంటున్నా. నువ్వు తక్కువ మంది ఇక తప్పదు అంటే తప్ప నువ్వు హైర్ చేసుకోకు అనవసరంగా అంటున్నా. అసలే మొత్తానికి ఎత్తేయమంటలేను, వాటిని ఎఫిషియెంట్గా తయారు చేయమంటున్నాం, వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేయమంటున్నాం. నువ్వు ఇప్పుడు ఇంతమంది అవసరం లేదు, ఇప్పుడు 10 లక్షల మందిలో నువ్వు 4 లక్షల మందితో పని చేయించవచ్చు అంటున్నాం. పని చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించే ఆ యొక్క చట్టాన్ని మార్చమంటున్నాం. ఎఫిషియెంట్గా ప్రైవేట్కి ధీటుగా ఎఫిషియెంట్గా చేయమంటున్నాం. ఇంకా లాభం వస్తుందా పోతుందా అనేది అది నువ్వు ఎఫిషియెంట్గా చేసినాక అది చూద్దాం. లాభం సంగతి లాభం రావాలి, ఆర్టిస్టులకు కూడా లాభం రావాలి. ఎందుకు రావద్దు? నువ్వు ఎఫిషియెంట్గా పనిచేస్తే వస్తుంది. గతంలో వచ్చినాయి, నువ్వు కావాలని చేస్తలేరు. కరప్టెడ్ పీపుల్ తయారైనరు అందులో సిస్టంలో, అందుకని లాభాలు వస్తలేవు. గతంలో వచ్చిన ఇవాళ ఎందుకు వస్తలేవు? బికాస్ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కరప్టెడ్ పీపుల్ ఉన్నారు, బద్దకస్తులు ఉన్నారు, ఎఫిషియెంట్గా పనిచేయడానికి లేదు. గవర్నమెంట్ అంటే ఎట్లా చేసినా నడుస్తుంది, నన్ను ఎవడు పీకెటోడు లేడు అని ఒక భ్రమలు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది పోవాలంటున్నా. ప్రైవేట్లో వాడికి ఎంత భయంగా పనిచేస్తున్నారు, వాడు తీసేస్తాడని. మరి ఇక్కడ భయం ఏది? సో యూ నీడ్ టు చేంజ్ ద సిస్టమ్. వాళ్ళకి భయం ఉంటేనే పనిచేస్తారు. కాబట్టి ఆ చట్టాలను మార్చాల్సింది అంతే. ఓకే, సో నా బాధ అంతా ఏంటంటే డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకొని ఉచిత పథకాలకి ఈ జీతాలకి ఇవన్నిటికీ ప్రభుత్వ ఉద్యోగులకి తగ్గించుకొని ఈ అట్లీస్ట్ 50% కానీ అంతకంటే ఎక్కువ మనము అభివృద్ధి కేటాయించుకుంటే మనం కూడా నువ్వు చెప్తున్న సింగపూర్, నువ్వు చెప్తున్న షాంఘై, నువ్వు చెప్తున్న బీజింగ్, నువ్వు చెప్తున్న ఇంకోటి న్యూయార్క్ అట్లా అభివృద్ధి సాధిస్తాం రాయ్యా. వాళ్ళు ఏం చేసినరో నువ్వు కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినరో వాటిని నువ్వు అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టరా అయ్యా అని మేము నెత్తిన ఓరగొట్టుకుంటున్నాం. నువ్వు చూపెడదామని నీకు ఇంటెన్షన్ లేదు ఒకటి, నువ్వు చూపెడదామని ఒకవేళ ప్రయత్నం చేద్దామని నీ దగ్గర పైసలు లేవు. కారణం ఏంటంటే నీ పైసలన్నీ చిల్లం పల్లం వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి నీ ప్రయారిటీస్ మార్చుకో అని చెప్తున్నా.
గడ్డన్ నరసింహ బ్రదర్ ఏమంటున్నారు? అన్న మీరు చెప్పింది కరెక్టే, కానీ రేపు ఒక ఆర్టీసీ పోతే 20 రూపాయలు తీసుకుని ఆటో వాడు 100 రూపాయలు తీసుకుంటాడు. దీనివల్ల ఎవరికి నష్టం? గ్రామాల్లో 10 మందిగా అనే ఆటో కదలదు. అదే ఆర్టీసీ టైం టు టైం మెయింటైన్ అవుతుంది. అది గ్రామాల్లో ఆర్టీసీ బస్సు దిక్కు. ఆటో వాడు 10 మంది కానిది ఆటో కదలడు. అదే ఆర్టీసీ బస్సు ఒక్కరి ఎక్కినా గానీ చేరుతుంది. అన్న నువ్వు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినవని నేను అనుకుంటున్నాను. నేను ప్రయాణించిన బ్రదర్, నేను ప్రయాణించిన కరెక్టే. నేనేమంటున్నా అంటే ప్రజలకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆర్టీసీని కూడా ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయి. ఓకే, వాళ్ళు ఆర్టీసీ బస్సులో పోతా అంటే పోని. ఓకే, లేదు వాళ్ళు ఆటోలు ఎక్కిపోతా అంటే పోని. ఓకే, ఆటోలు ఎక్కిపోతే పేదోడి ధనవంతుడికి మధ్యతరగతి మనం ఏమి సాయం చేయాల్సిన అవసరం లేదు. పేదోడికి ఆటోలు ఎక్కిపోయినా సరే వానికి రీయింబర్స్ చేయమంటున్నాం, వానికి చెల్లించమంటున్నాం. పేదోడు ఆటో ఎక్కొద్దని రూల్ ఉందా ఎక్కడన్నా? ఆర్టీసీ బస్సు ఎక్కాలని రూల్ ఉందా ఎక్కడన్నా? పేదోడు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ని చూపించుకోవాలి, ప్రైవేట్లో చూపించుకోవద్దని రూల్ ఉందా ఎక్కడన్నా? కదా, వాడు రోజు ఓడు కదా, రోజు అవసరం ఉండదు కదా. మరి పేదోడికి కూడా ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ కావాలంటే వాళ్ళు ఏడికన్నా పోని, వాళ్ళ ఇష్టం. ప్రైవేట్లో పోతే వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు, నువ్వు రీయింబర్స్ ఏమంటున్నావు పేదోడికి. మొత్తం వాళ్ళకి నొప్పి తెలియకుండా చేయకు, దాన్ని అబ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు వాళ్ళు పెట్టుకునేటట్టు 90 రూపాయలు నువ్వు సాయం చేయమంటున్నావు పేదోడికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి అవసరం లేదంటున్నాం. గవర్నమెంట్లో కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయి. పేదోని దగ్గర 10 రూపాయలు తీసుకో, 90 రూపాయలు వానికి తగ్గి, మిగతా వాళ్ళకి మధ్యతరగతికి 50% డిస్కౌంట్ ఇవ్వి, ధనవంతుడికి ఫుల్ ఛార్జ్ చేయి. గవర్నమెంట్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ కదా, సర్వీస్కి ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్లో చేసినట్టుగా ప్రైవేట్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, కానీ ఇది గుదిబండగా తయారు కావద్దు అంటున్నాను నేను, అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ తెచ్చిండు? ఎందుకంటే పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే ఆ సేమ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్ కావాలని, అంతే కదా. సో దానివల్ల ఎంతో మంది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి శస్త్రచికిత్సలు, హార్ట్ సర్జరీ ఇవన్నీ చేయించుకొని ఆయన బాగుపడ్డారు కదా, అవునా కదా. సో కాబట్టి మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ తయారు చేసుకోవాల్సిందే. ఓకే, పేదవాడికి రీయింబర్స్ చేయాల్సిందే. కానీ నేను ఏం కోరుతున్నా అంటే డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకోవాలి, మన సిస్టమ్స్ ఎఫిషియెంట్గా చేసుకోవాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ అభివృద్ధికి కేటాయించుకోవాలి. అట్లనే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి, ఈ టెంపరీ ఫిక్సెస్ కాకుండా అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.